అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 6వ పది వైగల్ పూంకజివాయ్ అనేటువంటి తిరువాయమొഴി ఈవేళ ఆరంభం. 6వ పది ఆరంభం. నిన్నటితోటి మనకి పిరందవారం వళరందవారం పెరియ భారతం కైసేదు అన్న ఆ తిరువాయమొഴിతోటి మనకి 5వ పది పూర్తయింది. ఆళ్వార్లు మనకి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరువాయమొഴి. అందులో మొదటి పదిలో ఏం తెలియచేశారు ఆళ్వార్లు? పెరుమాళ యొక్క పరత్వాన్ని తెలియచేశారు. ఏమండి, పరత్వం కలిగిన వాడంటే పరత్వం కలిగిన వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి కదా. కారణత్వం ఉండాలి, వ్యాపకత్వం. కేవలం కారణత్వం అన్నామనుకోండి, కారణత్వం ఇంకా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుందేమో. మరి కారణత్వం మాత్రమే సరిపోతుందా అంటే కాదు, అన్నింట్లో వ్యాపించినటువంటి వాడుగా కూడా ఉండాలి కదా అని వ్యాపకత్వం కలిగిన వాడిగా ఉండాలి. అంటే కారణత్వము ఉన్నది, వ్యాపకత్వము ఉన్నది, నియమించే సామర్థ్యం కూడా ఉండాలి కదండి. అంటే నియంతృత్వాన్ని చెప్పారు 4వ పదిలో. ఇవన్నీ కలిగినటువంటి వాడికి పరత్వం కలిగిన వాడు అని తెలియచేసేలాగా మొదటి పదిలో పరత్వం కలిగిన వాడు అని చెప్పారు. 2వ పదిలో కారణత్వం ఆయనేనండి అని చెప్పారు. 3వ పదిలో వ్యాపకుడండి, ఆయన సర్వవ్యాపకుడు అనేటువంటిది ఆ 3వ పదిలో చెప్పారు. 4వ పదిలో నియంతృత్వం, నియమించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పారు. కాబట్టి పరత్వాన్ని తెలియచేసేటట్లుగా ఈ మూడు గుణాలు కలిగిన వాడని 3 పదుల్లో తెలియచేసి, అంటే పరత్వం ఒకటి, ఈ 3 గుణాలు మొత్తం 4వ పది వరకు తెలియచేసి, కేవలం పరత్వము అంటే అందరూ వెళ్ళి ఆశ్రయించటం కష్టం కదా. కాబట్టి కారుణికత్వం 5వ పదిలో ఏం తెలియచేశారు? ఆయన సౌలభ్యం కూడా కలిగినటువంటి వాడండి అని చెప్పారు 5వ పదిలో. అంటే మొదటి 5 పదుల్లో ఏమేం గుణాలు కలిగిన వాడు సర్వేశ్వరుడు అని చెప్పారంటే పరత్వము, 1వ పదిలో పరత్వాన్ని, 2వ పదిలో కారణత్వాన్ని, 3వ పదిలో వ్యాపకత్వాన్ని, 4వ పదిలో నియంతృత్వాన్ని, 5వ పదిలో కారుణికత్వాన్ని. అంటే పరత్వము, సౌలభ్యము, కారుణికత్వము అంటే సౌలభ్యము, ఈ 2 కలిగినటువంటి వాడండి సర్వేశ్వరుడు అని తెలియచేశారు. మరి ఇప్పుడు ఇవన్నీ కలిగినటువంటి మనం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే పరత్వ సౌలభ్యాలు 2 కలిగినటువంటి వాళ్ళని కదా మనం ఆశ్రయించాలి. అంచేత ఈ 6వ పదిలో శరణ్యత్వము అంటే మన చేత ఆశ్రయించబడటానికి తగినటువంటి గుణాలు కలిగిన వాడు, శరణ్యత్వం, ఆశ్రయించబడేవాడండి మనందరి చేత అనేటువంటి విషయాన్ని ఈ 6వ పదిలో చెప్తున్నారు ఆళ్వార్లు. అదిగో పరత్వ సౌలభ్యాదిகள் ఉంటే కదా వెళ్ళి శరణాగతి చేసేది. అదే చెప్తారు మనకి విభీషణాళ్వాన్ కూడా వెళ్ళి రాముణ్ణి ఆశ్రయించేటప్పుడు నివేదయతమాం క్షిప్రం రాఘవాయ మహాత్మనే అంటాడు. ఎవరు? సుగ్రీవా. అదిగో రామచంద్రుడు రాఘవాయ మహాత్మనే అని ఆ రామచంద్రుడి విషయంలో ఇదిగో విభీషణుడు అనేవాడు ఒకడు వచ్చాడని విన్నవించు. అంటే ఏమిటట? రాఘవాయ అనే పదంతో సౌలభ్యం కలిగినటువంటి వాడు. అదే కదా సౌలభ్యం అంటే, ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడు ఇక్కడ మనకొచ్చి మన కంటికి కనబడేలాగా మనకి సమీపంలో ఉన్నాడంటే అది సౌలభ్యమే కదా. మహాత్మనే అనే పదంతో పరత్వం కలిగినటువంటి వాడు అంటే ఏం చెప్పాడు? పరత్వ సౌలభ్యాలు 2 కలిగినటువంటి రామచంద్రుడికి తెలియచేయవయ్యా సుగ్రీవా, విభీషణుడు అనేవాడు ఒకడు వచ్చాడని అని పరమాత్మ సౌలభ్య పరత్వాలు 2 కలిగిన వాడని విభీషణుడు చెప్తే ఆళ్వారు ఏం చేశారు? ఇక్కడ ఎందుకండి కేవలం పరత్వం ఉంటే సరిపోతుంది కదా, గొప్పవాడే కదా పరత్వం కలిగిన వాడంటే. ఏమంటే పరత్వం కలిగిన వాడిని వెళ్ళి మనం ఆశ్రయించాలంటే మనకి ఎలా సాధ్యం అవుతుంది కనుక? ఎందుకని మనం పరంపదానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అని అక్కడ శరణాగతి చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళా కిందకు వస్తామా? మనం ఇంకా రాం కదా. ఎక్కడో పరత్వం పరమపదంలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి మనం శరణాగతి చేయడానికి మనకు అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి సౌలభ్యము అన్నాం. కేవలం మరి ఏమండి అందుబాటులో లేనటువంటి పరత్వాన్ని విడిచిపెట్టేద్దాం. మనకి ఎదురుగా సులభుడుగా ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే సరిపోతుంది కదా. ఆ పరత్వంతో పనేమిటండి? పరత్వం లేకపోతే ఏముంది కనుక
కేవలం సౌలభ్యం ఉన్నా సరిపోతుంది కదా అన్నామనుకోండి, కేవలం సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా అది అప్రయోజనమే అవుతుందట. ఎందుకు? పరత్వమేమో ఎక్కడో ఉన్నది, మనం వెళ్ళి ఆశ్రయించడానికి అవకాశం లేనటువంటిదని విడిచిపెట్టేస్తాం. సౌలభ్యం ఏమిటండి? మన కంటి ముందే, మనకి సమీపంలో. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ఒడేవర స్వామి వారే ఉన్నారు. ఒడేవర స్వామి వారే ఉంటే ఎంతమంది వెళ్ళి ఆశ్రయించగలిగారండి? ఎవరు? ఆ బ్రహ్మయ్య పంతు వీధిలో ఉంటారు ఆ స్వామి వారా? వారు రోజు మా వీధిలోనే ఉంటారండి. రోజు అటు ఇటు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, బండి మీద వెళ్తారు, లేదా ఆఫీస్ వాడు మా ఆఫీస్లోనే ఉంటారండి అని చెప్పారనుకోండి. అవును, అలాంటి ఆచార్యుని ఆశ్రయించండి రా, ఆయన మనకి పరమాత్మ యొక్క పాదాలను పొందింప చేయగలుగుతాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళకి ఏం విశ్వాసం కలుగుతుంది? కనుక మాతో పాటే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, మా ఆఫీస్లోనే ఉన్నారు, ఆయన మనకేం మోక్షాన్ని ఇప్పిస్తాడండి అని సౌలభ్యం ఏమవుతుంది? చులకనకి కారణమవుతుంది. అది ప్రయోజనాన్ని ఇవ్వదు. కాబట్టి కేవలం సౌలభ్యం అన్నా కూడా ప్రయోజనకారి కాదు. కేవలం పరత్వం ఉన్నప్పటికీ ప్రయోజనకారి కాదు. పరత్వం లేని సౌలభ్యము ప్రయోజనకారి కాదు, సౌలభ్యం లేని పరత్వము ప్రయోజనకారి కాదు. కాబట్టి రెండు ఉన్నటువంటి సర్వేశ్వరుడే మనకి. ఆ రెండు ఉన్నాయంటే మన చేత ఆశ్రయించ తగినటువంటి వాడు. అందుకనే ఆళ్వార్లు ఏం చెప్పారు? పరత్వ, కారణత్వ, వ్యాపకత్వ, నియంతృత్వ, కారుణికత్వాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. కాబట్టి ఇలాంటి స్వామిని మనం ఆశ్రయించవచ్చు అని చెబుతున్నారు. ఈ 6వ పదిలో శరణ్యత్వం కూడా కలిగినటువంటి వాడు అని. విభీషణుడేమో ముందు సౌలభ్యాన్ని చెప్పి తర్వాత పరత్వాన్ని సాయించారు. కానీ ఆళ్వార్లు ఏం చేశారు? ముందుగా పరత్వాన్ని చెప్పి ఆ తర్వాత సౌలభ్యాన్ని చెప్పారు. అయితే ఏమిటండి రామాయణంలో వలె అంటే, రామాయణం కూడా శరణాగతి శాస్త్రమే కదండి, శరణాగతిని తెలియజేసేటువంటి శాస్త్రమే కదా శ్రీమద్ రామాయణం కూడా. అలానే తిరువాయుమొഴി కూడా దీర్ఘ శరణాగతి కావటం చేత అక్కడ విభీషణాశ్వాను సౌలభ్య పరత్వాలను తెలియజేస్తే, ఇక్కడ మన ఆళ్వార్లు పరత్వ సౌలభ్యాలను తెలియజేశారు. అయితే ఈ శరణ్యత్వం అనేటువంటి విషయాన్ని ఈ 6వ పదిలో చెబుతూ ఉన్నారు. ఏం చేత అంటే, ఈ 6వ పదిలో 10వ తిరువాయుమొഴి ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయుమొழிలో ఆళ్వార్లకు శరణాగతి ఫలిస్తుంది కనుక ఇది శరణ్యత్వాన్ని తెలియచేసేటువంటి పదికము అంటే ఈ 100 పాసురాలు. సరే, 6వ పదిలో చివరి 10 కదండి, చివరి తిరువాయుమొഴి కదా మీరు చెబుతున్నారు. ఉలగముండ పెరువాయ అనే దాంట్లో అగలగిల్లే నెరయ్యుమెందు అలరమేలు మంగయరే మార్బా అనేటువంటి పాసురంలో వెళ్ళి శరణాగతి చేస్తారు. అడిక్కి అమరందు పుగుందేనే అంటారు. స్వామి, నీ యొక్క తిరువేడుగళ్ళలో నేను చేరిపోయానయ్యా అని ఆళ్వార్లు చెప్పారండి. మరి ముందు ఆ 10 పాసురాల్లో ఆ విషయం శరణాగతి చేశారనుకోండి, ముందు 90 పాసురాలు ఉన్నాయి కదా. ఈ ముందంతా ఏం చెప్పారు ఆళ్వారి ఈ 6వ పదిలో అంటే, శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే అనేటువంటి అర్థాన్ని తెలియచేసేటువంటిది ఈ 6వ పది. అంటే ఎవరిని? శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపద్యే అంటే ఏమిటి? శ్రీమన్నారాయణ యొక్క తిరువడిగలనే నేను ఉపాయంగా పట్టుకుంటున్నాను. ఎవరి తిరువడి? శరణవు శరణం ప్రపద్యే అన్నారు అంటే తిరువడిగళ్ళని నేను పట్టుకుంటున్నాను ఉపాయంగా. ఎవరి తిరువడిగళ్ళండి? నారాయణుని యొక్క తిరువడిగళ్ళు. ఆ నారాయణుడు అంటే ఏమిటండి అర్థం? నారస్య అయనం నారాయణ అని కదా. నారాణం అయనం నారాయణ. అరే, ఈ నారాలన్నింటికి స్థానమైనటువంటి వాడు అని. నారాలన్నిటికీ అని చెప్పినప్పుడు 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటేమిటి? జీవులమైన మనందరికీ వాసస్థానమైనటువంటి వాడు అని ఒక అర్థం. కానీ ఇక్కడ ఏం చెప్తారు? నారాలు అంటే కళ్యాణ గుణాలు అని అర్థం చెప్పుకోవాలి. కళ్యాణ గుణాలన్నింటికీ స్థానమైనటువంటి వాడు నారాయణుడు. కాబట్టి ఆ నారాయణ యొక్క గుణాలన్నీ చెప్పబడుతున్నాయట ఈ 90 పాసురాల్లో కూడా. ఆ తర్వాత అప్పుడు ఏమన్నారు? ఆ తర్వాత చరణవు తిరువడిగళ్ళను అంటే తిరువడిగళ్ళను అనేటువంటి ఆ తిరువడిగళ్ళు అంటే పాదాలు కదా. ఆ పాదాలు అనేటువంటి వాటి యొక్క చరణవు అనేటువంటి పదం యొక్క అర్థాన్ని ఆ 6, 10 ఉలగముండ పెరువాయలో 9వ పాసురం వరకు తిరువడిగళ్ళు ఆ చరణవు అనేటువంటి పదానికి అర్థాన్ని వివరిస్తారు ఆళ్వార్లు. చరణం ప్రపద్యే అనేటువంటి ఆ అర్థాన్ని ఇదిగో చివర ఉన్నటువంటి అగలగిల్లేని
இறையும் என்று அலர்மேல் மங்கையுரை மார்பா நிகரில் புகழா உலகமொன்னுடையா என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன் நில்லாடியேன் உன் అడికీర్ అమరందు పుగుందేనే అనేటువంటి ఆ పాసనంలో అడికీర్ అమరందు పుగుందు అడియీర్ వాడ్మిన్ ఎన్నెన్నరడు కొడుతుం పడికే జిల్లా పెరుమానే అనేటువంటి ఆ పాసన ఆ రెండింటి ద్వారా శరణం ప్రపద్య అనేటువంటి దాని యొక్క అర్థాన్ని అంటే 6వ పది మొత్తం ద్వయమంత్రములోని పూర్వఖండము యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే 90 పాసురాలు నారాయణ పదములోని నారా అనే పదానికి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. ఆ సర్వేశ్వర యొక్క కళ్యాణ గుణాలన్నీ అనుభవించారు ఆళ్వాళ్ళు 90 పాసురాల వరకు. ఆ తర్వాత 10వ తిరువాయిమొழிలో 9వ పాసురం వరకు కూడా చరణం ఆ తిరువడిగళ్ళని అనుభవించినటువంటి ఆళ్వాళ్ళు. అదిగో ఆ తర్వాత 10, 11 పాసురాల్లో శరణం ప్రపద్యే అనేటువంటి ఆ పదము యొక్క అర్థాన్ని భావించారు ఆళ్వాళ్ళు. ఎలా ఇలాంటి కళ్యాణ గుణాల ఆశ్రయమైనటువంటి పెరుమాళనే ఆయన యొక్క తిరువడిగళ్ళనే ఉపాయంగా పట్టుకుంటున్నాను అంటూ అగలగిల్లే అనేటువంటి పాసురం ద్వారా తెలియచేశారు. ఇలా ఇది ఒక భావం. సరే, ఇంకొక భావం కూడా చెప్పుకోవచ్చట ఇక్కడ. ఎందుకు అసలు ఈ తిరువామిడిలో ఏం చెప్పారు? ఈ 6వ పదిలో ఆళ్వాళ్ళు ఇప్పుడు వైగల్ పూంకశివాయ అనేటువంటి ఈ తిరువామిడిలో దూత ప్రేషణం చేయబోతూ ఉన్నారు. తూదు అసలు ఇప్పుడు ఎందుకండి దూతల్ని పంపుతున్నారు ఆళ్వారు అంటేనట, వీరే వారి పాసురాల్లో ఇంకొక సందర్భంలో ఏం చెప్తారు? వేదం వల్లార్గళై కొండు విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పణిందు అంటారు మన ఆళ్వార్లు. అంటే వేదం వల్లార్గళై కొండు విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పణిందు అని కన్నావా వెన్ను మన్నోరు విన్నోరు. ఎవరండి? ఎవరి విషయంలో? వేదం పెరుమాన్ తిరుప్పాదం పణిందు అన్నారు. విన్నోరు పెరుమాన్ ఎవరా? విన్నోరు పెరుమాన్ తిరువేంగళముడయానండి. ఎలా చెప్పారు? కన్నావా వెన్ను మన్నోరు విన్నోరు. అది కన్నావా వెన్ను మన్నోరు విన్నోరు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి విన్నోరు, ఆ పరమపదంలో ఉన్న వాళ్ళకు కూడా స్వామండి. ఎవరైనా కన్నా వేంగడ వెర్పన్ తిరువేంగడముడయాను తిరువేంగడముడయానే విన్నోర్ నాయకన్. అంటే ఎవరు ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి పరమాత్మని అంటే ఒక విషయాన్ని అందించారు మనకి ఆళ్వారు. ఏమని? వేదం వల్లార్గళైకొండు విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పణిందు. పరమాత్మని మనం ఆశ్రయించాలంటే మొదటగా వేదం వల్లార్గళై వాళ్ళని ఆశ్రయించాలి. ఆ తర్వాత విన్నోరు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు కాదండి, పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. ఆ తర్వాత విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పడిందని అప్పుడు సర్వేశ్వరుడు దాకా వెళ్ళాలండి అంటూ. ఎవరండి ఆ సర్వేశ్వరుడు? ఎక్కడున్నాడు? తిరువేంగడంలో ఉన్నాడండి. ఆ తిరువేంగడముడయాన్ని పట్టుకోవాలి అంటే ఎవరు? విన్నోర్ నాయకుని ఇక్కడ తిరువేంగడముడయాన్. సరే, ఆయన్ని పట్టుకోవాలి, మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఏం చెయ్యాలి ఇప్పుడు మనం? వేదం వల్లార్గళైకొండు అన్నారు కదా. ఎవరా? వేదవేత్తలైన వేదం వల్లార్గళైకొండు అంటే వేదాలని వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వేదవేత్తలైనటువంటి స్వాములు. ఎవరు వాళ్ళు ఇక్కడ అంటే ఈ పక్షులే. ఈ విన్నోర్ అంటే ఏమిటి? ఆ తర్వాత వేదం వల్లార్గళై అంటే పెద్దలు అనుకుందాం, ఇక్కడ పక్షులని ఎత్తేసండి పెద్దలు. ఆ తర్వాత విన్నోర్ అంటే అదిగో ఆ శ్రీవైకుంఠంలోనే ఆయన పక్కనే ఎప్పుడు వేంచేసి ఉండేటువంటి పురుషకారభూతురాలైనటువంటి తాయారులు, ఆవిడ విన్నోరు. అలా మొదట పెద్దల్ని ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడు మనకి పురుషకారభూతురాలైన తాయార్ల దగ్గరికి చేరుస్తాడు. అక్కడ తాయారు పురుషకారభూతురాలుగా ఉండి ఆ తర్వాత విన్నోరు పెరుమానై అని విన్నోరు పెరుమానం చెప్పబడేటువంటి సర్వేశ్వరుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఆయన యొక్క తిరువడిగళ్ళు మనం పట్టుకోవాలి అని చెప్పినట్లుగా ఇక్కడ వేదం వల్లార్గళైకొండు విన్నోరు పెరుమాను అన్నారు కనుక మొదటగా ఏంటి? వేదం వల్లార్గళైకొండు అంటే ఇవాళ దూతలుగా పంపించబోయేటువంటి పక్షులు అని. ఆ తర్వాత విన్నోరు అనేటువంటి పదం అంటే ఏం చెప్పుకున్నాం? అలర్మేలు మంగ తాయారు అనుకున్నాం కదా. అగలగిల్లేన్ ఇరయ్యుమ్మెండు అలర్మేలు మంగ యురే మార్బా అన్నారు కదా. ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండనటువంటి అలర్మేలు మంగై విన్నోరు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలర్మేలు మంగ యురే మార్బా అంటూ నిగరిల్ పొగజా ఉలగమున్నుడయ్యా ఎన్నయ్యాళ్వానే తిరువేంగడత్తానే అని చెప్పినట్లుగా విన్నోరు పెరుమాన్ అంటే తిరువేంగడత్తాన్. ఆళ్వాళ్ళు ఈ 6వ పదిలో తిరువేంగడముడయాన్ని శరణాగతి చేస్తున్నారు కనుక
ఇదిగో మొదటి ఈ తిరువాయిమొழிలో వైగల్ పూంకజివాయిలో పంపించబోయేటువంటి ఈ పక్షులే వేదం వల్లారుగల్. ఆ తర్వాత 6, 10, 10 అంటే అలర్మేల్ మంగ ఇరైమార్బా అనేటువంటి అగలగిల్లేన్ అనేటువంటి పాసురంలో చెప్పబడినటువంటి అలర్మేల్ మంగ నాచ్యారే విన్నోర్. ఆ తర్వాత విన్నోర్ పెరుమాన్ అంటే తిరువేంగడముడయాను. అలా పరమాత్మని ఆశ్రయించాలి అంటే మొదటగా ఆచార్యుడిని, ఆచార్యుడు తాయాలని, తాయారు పెరుమాళని అనే క్రమం చూపించడం కోసమని ఇదిగో ఇక్కడ విన్నోరు మొదటగా దూత ప్రేషణం చేస్తున్నారని ఇందులో. అంతేకాదు ఎవరికి దూత ప్రేషణం చేస్తున్నారు ఈ తిరువాయిమొழிలో అంటే తిరువన్వండూరు అనేటువంటి దివ్య దేశంలో వేయించేసి ఉన్న పాంబనయ్యప్పనికి దూత ప్రేషణం చేస్తున్నారు ఆళ్వార్లు. ఇది ఎన్నవ దూత ప్రేషణం అండి? ఇది 2వ దూత ప్రేషణం. మొదటిసారి ఎక్కడ చేశారు? చాలా కాలమైంది. 1-4 అంజిరయ మడనారాయ్ అనేటువంటి ఆ తిరువాయిమొழிలో దూత ప్రేషణం చేశారు ఆళ్వార్లు. అది 1-4లో మొదట, ఇప్పుడు 6-1లో 2వసారి దూత ప్రేషణం. ఈ తిరువన్వండూరులో వేయించేసినటువంటి స్వామికి పాంబనయ్యప్పను కదా ఆ స్వామిని రామచంద్రుడిగా భావించి ఆళ్వారు చక్రవర్తి తిరుమగనారుగా భావించి ఆ రాముడికి దూత ప్రేషణం చేస్తున్నారు ఆళ్వార్లు. అలా ఆ పాంబనయ్యప్పనే రామచంద్రుడిగా దర్శించి దూత ప్రేషణం చేస్తున్నారు. ఎలా మారిల్ పోరరక్కన్ మదిల్ నీరజచ్చత్తుగంద ఏరు సేవగనార్కు ఎన్నయ్యం ఉళల్ ఎన్మినే అని దూత ప్రేషణం చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో రామచంద్రుడికి. ఏమిటట? ఎన్నయ్యం ఉళల్ ఎన్మినే అని. తర్వాత తేరునీరు పంబై వడపాలై అనే పదం ఇంకొక పాసురంలో వాడటం వల్ల ఎక్కడ అది పంబై వడపాలై అన్నారు కదా. పంపకి ఉత్తరప్రదేశం, ఆ ఉత్తరప్రదేశంలో ఉన్నటువంటి ఊరు ఈ తిరువన్వండూరు అని. అలా దూత ప్రేషణం ఎవరికి చేస్తున్నారు? ఈ తిరువన్వండూరు అనే దివ్య దేశంలో వేయించేసి ఉన్నటువంటి చక్రవర్తి తిరుమగనారికి దూత ప్రేషణం చేస్తున్నారు ఆళ్వార్లు. అయితే ఇందులో మనకి ఆచార్య హృదయంలో నాయనార్లు ఏం చెప్తారు అంటే తూదు నాలుక్కు విషయం అని ఆరంభిస్తూ తంపిడయ్యం సిరంద సెల్వముం పడైత్త పరప్పుం తమరొట్టే సహవాసముం మరు పెత్త క్షమా దీక్ష సారస్య సౌందర్యంగా దూతు నాలుక్కు విషయం అని చెప్పినట్లుగా పరత్వ ద్వయ అర్చగల్ దూదు నాలుక్కు విషయం అంటే దూదు నాలుక్కు విషయం అని చెప్పినట్లుగా మొదటగా దూతల్ని పంపించింది పరమాత్మ యొక్క ఏ గుణాన్ని భావించి దూతలుగా పంపించారు. అదే కదా ఇది మనకి అంజిరయమడ నారాయలో ఏం చెప్తారు? ఎన్ పిజయ్యే నినయిందరులి. ఆ పక్షుల్ని కురుగై పక్షిని వాళ్ళందరినీ పిలుస్తూ మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి. వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా మీరు? నేను ఎన్నెన్నో అపరాధాలు చేసిన దాన్ని, కానీ అపరాధాలు చేసిన దాన్ని నేనైనప్పటికీ ఈ అపరాధాలని క్షమించే క్షమాగుణం కలిగినటువంటి వాడు కదా ఆయనకు ఆ విషయాన్ని గుర్తు చెయ్యండి అని. అదే కదా తంపెలయ్యం అంటే తమ యొక్క అపరాధాలు, దానికి మరుపిత్త క్షమ. అపరాధాలు చేయటం మనస్వరూపం. ఆ తర్వాత తంపెలయ్యం అని ఆయన ఆ అపరాధాలను కూడా క్షమింపచేసేటువంటి క్షమాగుణం కలిగిన వాడు అని ఆయనకి వెళ్ళి గుర్తు చెయ్యండి అని అంజిరయమడ నారాయణలో దూత ప్రేషణం చేశారు ఆళ్వార్లు. అలా ఇక్కడేమిటి? ఈ 2వ దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో సిరంద సెల్వము. ఈ తిరువన్వండూరు అనేటువంటి దివ్య దేశంలో చాలా సంపద కలిగినటువంటి వాడట ఈయన. ఈవేళైతే మనకు ఆ సంపద కనపడదట కానీ అక్కడ మరి ఆళ్వార్ల కాలంలో సంపద ఉన్నదో మరి లేదా ఆళ్వార్లకు అంత వైభవంగా దర్శనమిచ్చాడో మనకి తెలియదు. సిరంద సెల్వము. ఈయనేమిటి తన యొక్క సంపదని చూసుకొని ఆయన ఆళ్వార్ నాయకిని మర్చిపోయాడు అనేటువంటిది ఆళ్వార్ నాయకు యొక్క భావన. ఏం చెప్తారు ఇక్కడ? సిరంద సెల్వం. ఆళ్వార్లు జ్ఞాపకం చేస్తున్నారట పక్షుల్ని దూతలుగా పంపిస్తూ. ఆ పక్షులతో చెప్తారట కురుగాయ పక్షికి ఏం చెప్పాలమ్మా నేను అక్కడికి వెళ్ళి అని అడిగితే ఆయనతో మీరేమీ చెప్పక్కర్లేదు. ఆయనకి ఒక దీక్ష ఉన్నది. ఏమిటా దీక్ష? రామచంద్రుడు కదా ఈయన. నత్యజేయం కదంచన మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన అని చెప్పినట్లుగా ఆయన ఒక దీక్ష కలిగినటువంటి వాడు కదా.
వాళ్ళు మిత్ర భావాన్ని చూపినా చాలు, ఎప్పుడూ విడిచిపెట్టినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా. కాబట్టి ఆళ్వార్ నాయకి ఇలా మీకోసమని నిన్నే ఆశ్రయించి ఉన్నటువంటి ఆవిడాన్ని గుర్తు చేయండి. ఆ గుర్తు చేస్తే మాత్రం ఆ ఐశ్వర్యంలో ఉన్నవాడు మన మాట వింటాడా అని ఈ కురుగై పక్షి అడిగితే, అసలు మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, నువ్వు ఇలాంటి దీక్ష కలిగిన వాడివి కదా అని ఒక మాట చెప్పండి అంతే. మీరు ఇలా తిరిగి వస్తారో లేదో మీ వెనకే ఆయన బయలుదేరి వస్తాడు. కాబట్టి వెళ్ళి ఆయనకి గుర్తు చేయండి, నువ్వు ఒక దీక్ష కలిగినటువంటి వాడివయ్యా అని ఈ వైగల్ పూంకజివాయ్ ఉందుమేయం కురుగినంగాళని ఈ కురుగు పక్షుల్ని, నారపక్షిని, కురుగు పక్షిని అన్నింటినీ పంపుతూ ఉన్నారు. కైగలు కూప్పిచ్చొల్లీరు, వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి కైగలు కూప్పిచ్చొల్లి 2 చేతులు జోడించి నమస్కరించండి చాలు. వినయాట్యేన్, ఇదిగో ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు ఆళ్వార్ నాయకి, కాబట్టి ఆవిడ్ని రక్షించే విషయంలో నువ్వు ఎవరినైనా సరే మిత్రభావైన సంప్రాప్తం అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి, నత్యజేయం కదంచన అనే ఒక దీక్ష కలిగినటువంటి వాడివి అని మీరు వెళ్ళి గుర్తు చేయండి, ఆయనే వచ్చేస్తాడు అని. అలాంటి తిరువణ్వండూరులో వేయించేసి ఉన్నటువంటి చక్రవర్తి తిరుమాగనారికి పక్షుల్ని దూతలుగా పంపుతూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయి ముషిలో. ఇది ఇక్కడ నారదీయ పురాణం అని 4 లక్షల శ్లోకాలతో కూడినటువంటి ఆ గ్రంథం చెప్పబడినటువంటిదట. ఇక్కడ భక్తి శాస్త్రం నిండుగా ఉండేటువంటి పురాణం అట అది. అలాంటి పురాణం ఏర్పడినటువంటి స్థానం ఇది అని చూస్తున్నారు ఈ తిరువణ్వండూరు. ఈ తిరువణ్వండూరులో ఉన్నటువంటి పాంబణయ్యప్పన స్వామినే ఏమనుకున్నారు ఆళ్వారు, రాముడిగా భావించి దూతలని పంపుతూ ఉన్నారు ఈ వైగల్ పూంకజివాయ్ అనేటువంటి ఈ తిరువాయిముడిలో. ఇప్పుడు ఇంకా 7 వ్యాఖ్యానం అవతారిక 2వ పేజీలో ఉందండి, ఆరంభమే కదా. కీజు నోత్తనోన్బు తొడంగి 4 ప్రయోగం శరణం పుక్క విరత్తిలం తమ్మపేక్షితం పెట్టిలారు. ఫలత్తోడు కీజు నోత్తనోన్బు తొడంగి 4 ప్రయోగం శరణం పుక్క విరత్తిలం. కిందటి తిరువాయిముడిలో 4 సార్లు శరణాగతి చేసినప్పటికీ కూడా ఆడవాళ్ళకి తమ్మపేక్షితం పెట్టిలారు, ఆడవాళ్ళు తమ యొక్క ఫలాన్ని పొందలేకపోయారు. ఎక్కడా అంటే నోత్తనోన్బిలేన్ నున్నరివిలేన్ అనేటువంటి 5-7లో ఆయన విషయంలో, వానమామల ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి. 5-8 తిరుక్కుడందై 6వ ఆళ్వాన్ విషయంలో శరణాగతి. 5-9 మానే నోక్కు నల్లీరని తిరువల్లవాడు పెరుమాళ విషయంలో శరణాగతి. సరే అత్యాస్వరూపుడుగా తాము కోరుకున్నటువంటి రీతిగా ఆడవాళ్ళకేమిటి అలా వెళ్ళాలి, ఆలాపన ఆలింగనాదులన్నిటినీ పొందాలని ఆడవాళ్ళ యొక్క కోరిక కదా. కుళిర నొక్కుదలు, చల్లగా చూడాలి వెళ్ళగానే, ఆ తర్వాత ఆలాపనం కాస్త మాట్లాడాలి, ఆ తర్వాత అణైవదు ఆలింగనం చేసుకోవాలి. ఇవన్నీ ఆళ్వాళ్ళ యొక్క కోరికలు. కానీ అత్యాస్వరూపుడుగా ఉండటం చేత స్వామి అవన్నీ తీరే అవకాశం లేదు అని భావించినటువంటి ఆళ్వాళ్ళు 5-10లో పెరందవారం వళరందవారం అనేటువంటి తిరువాయిమజిలో విభవావతారాల్లో ఒకటైనటువంటి కృష్ణావతారం విషయంలో శరణాగతి చేశారు. అయితే నోత్తనోన్బు తొడంగి ఇలా నోత్తనోన్బిలేని దగ్గర నుంచి 4 సార్లు శరణాగతి చేసినప్పటికీ ఆడవాళ్ళ యొక్క అపేక్షితం పొందలేకపోయారు. ఆడవాళ్ళు అపేక్షిత ఎందుకని, ఫలత్తోడు అవ్యభిచార్యాయ్ అవిలంబ్య ఫల ప్రధాన ఉపాయత్తై స్వీకరిక్కచ్చేదేయం అపేక్షితం కిట్టాదు ఉజివా ఎన్నెన్నిల్. ఏమండి, ఫలత్తోడు అవ్యభిచార్యాయ్ అంటే తప్పకుండా ఫలాన్ని ఇచ్చేటువంటిది ఈ శరణాగతి అనేటువంటిది. ఆ ఫలత్తోడు అవ్యభిచార్యాయ్ అని చెప్పడం వల్ల ఏమిటి, ప్రపత్తి అయి ప్రయోగిస్తారు ఫలం అమోఘమాయిరుక్కై, ఇంకా వ్యర్థం కానటువంటి బాణం అన్నమాట ఇది. ఈ బాణం వేశారు అంటే తప్పకుండా ఆయన అది ఫలించే తీరుతుంది వీరు కోరుకున్నటువంటి ఫలం. ఏమిటది, ఆయన ఆశ్రయించడం, ఆయన యొక్క అనుగ్రహం లభించడం అనేటువంటిది. అయితే ఫలత్తోడు అవ్యభిచార్యాయ్ అంటే ఎలాంటిదట ఈ శరణాగతి అంటే, మనకు చూడండి ఎగ్జిబిషన్స్ తిరణాల్లో అలా జరిగినప్పుడు ఓ చిన్న స్టాల్ పెడతారు,
వీళ్ళ చేతికి ఒక గన్ను ఇస్తారు, ఎదురుగా ఆ ఒక ఒక పటం లాంటిది పెడతారు, దాంట్లో కొన్ని కొన్ని బొమ్మలు ఉంచుతారు. మీరు ఈ గన్నుతోటి ఒక 5 బాల్స్ 5 అవకాశాలు 10 అవకాశాలు మీరు షూట్ చేస్తే దేన్ని షూట్ చేయగలిగితే ఆ బొమ్మని మీకు ఇస్తారు యువతల. అది కదా, అది పొందితే పొందొచ్చు, మనం షూట్ చేయడం చేత కాకపోతే పొందలేకపోవచ్చు. అది వ్యభిచార్యాయి. అలాంటి ఫలాన్ని ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ ఈ ప్రపత్తి అనేటువంటిది ఎలాంటిదంటే అవ్యభిచార్యాయ్, ఫలించటం అనేటువంటిది లేకుండా ఉండటం అనేటువంటిదే లేనటువంటి ప్రపత్తి. సరే ఏమండి, ఇది భక్తి చేసినటువంటి వాళ్ళ భక్తి యోగ నిష్ఠులకు కూడా అలానే ఉంటుంది కదండి. భక్తి యోగ నిష్ఠులకు కూడా తప్పకుండా ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడు కదా. అప్పుడు ప్రపత్తికి దీనికి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి అంటే అవిలంబ్య ఫల ప్రథమాన ఉపాయత్తే. భక్తి యోగ నిష్ఠులకి ఫలం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఈ ప్రపత్తి యోగాన్ని ప్రపత్తిని చేసినటువంటి వాళ్ళకి అవిలంబ్య ఫలప్రదం అంటే ఆలస్యం లేకుండా ఫలం లభిస్తుంది. కాబట్టి అలాంటి ఉపాయత్తై స్వీకరించేదేయం, అలాంటి ఉపాయాన్ని ఆళ్వార్లు స్వీకరించినప్పటికీ అంటే ఏం చేశారు, 4 తిరువాయిమొழிల్లో శరణాగతి చేశారు. ఆ శరణాగతి అంటే ఎలాంటిదంటే తప్పకుండా ఫలాన్ని ఇచ్చేటువంటిది. అది కూడా ఎలా అంటే వెంటనే ఇచ్చేటువంటిది, ఆలస్యం లేకుండా ఇచ్చేటువంటిదైనా ఆ ఉపాయాన్ని స్వీకరించినప్పటికీ కూడా అపేక్షితం కిట్టాదొజవాన్యన్నెన్నిల్. మరి ప్రపత్తి అంటే అలాంటిది కదండి. మరి ఎందుకు ఆళ్వార్లు చేసినటువంటి ప్రపత్తి ఫలించలేదు? ఎందుకు ఆళ్వార్ల విషయంలో పెరుమాళ్ కటాక్షాన్ని చూపలేదు అంటే పెరుమాళ యొక్క ఆలోచన వీరాలోచన, ఇది ఆయన్ని పొందాలని. మరి పెరుమాళ యొక్క ఆలోచన ఏమిటి? ఆళ్వారుடைய హితత్వోపాధి జగత్తినుடைய హితత్వం కడవనాగయ్యాలే ఈశ్వర బుద్ధ్యాతలై కట్టిత్తిల్లే. అదిగో పెరుమాళ్ళు అంటే ఎలాంటి కేవలం ఆళ్వార్ల యొక్క హితాన్ని మాత్రమే చూసేటువంటి వారా? కాదు కదా. ఆళ్వార్ల యొక్క హితంతో పాటు జగత్తు యొక్క హితాన్ని కూడా చూసేటువంటి వాడు కావటం చేత సర్వేశ్వరుడు ఆయన బుద్ధుడు ఇప్పుడు ఆళ్వార్లని కనుక వారు కోరుకున్నట్లుగా నేను ఆ శ్రీవైకుంఠంలో స్థానం ఇచ్చాను అంటే ఈ లోకమంతా ఏమైపోతుంది? ఈ లోకంలో ఉన్న వాళ్ళు బాగుండాలి అంటే ఆళ్వార్ల యొక్క కోరిక నెరవేరకుండా కొంతకాలం ఆయనకి ఫలాన్ని ఇవ్వటంలో ఆలస్యం చెయ్యాలి. ఇది పెరుమాళ యొక్క ఆలోచన. అందుకని ఆళ్వార్ల యొక్క హితంతో పాటుగా జగత్తు యొక్క హితాన్ని కూడా ఆలోచించేటువంటి వాడు కావటం చేత స్వామి ఆయన బుద్ధిలో తల కట్టిత్తిల్లే. ఆళ్వార్లు చేసినటువంటి ప్రపత్తి వెంటనే ఫలాన్ని ఇచ్చేటువంటిదే అయినప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఇవ్వలేదు. బొగందరులిలా నిలంగల్ తోరుం పుక్కు తట్టి తిరిందారు. బొగందరులిన నిలంగల్ అంటే దివ్యదేశాలన్నింట్లో తోరుం పుక్కు తట్టి తిరిందార్, ఆ దివ్యదేశాలన్నింట్లో ప్రవేశించి తలుపు కొట్టారు. అంగు తాము నినయిత్తపడి పరిమారప్పెత్తిలర్, అక్కడ కూడా ఆళ్వారు తాము భావించినట్లుగా చెప్పుకున్నాం కదా. కులిరనో కుదల్ ఏది ఆలాపనము ఆలింగనము ఇలాంటివన్నీ కోరుకున్నారు కదా. అవన్నీ తాము నినయిత్తపడి పరిమాత్తప్పెత్తిలర్, నినయిత్తపడి పరిమారలాన అవతారత్తు ఏరప్పోనారు. ఎందుకని దివ్యదేశాలకు వెళ్ళారు. ఏమిటవి? వానమామలై తిరుక్కుడందే తిరువల్లవాజు ఇలాంటి దివ్యదేశాలన్నీ వెళ్ళారు. కానీ వారు కోరుకున్న రీతిగా ఫలాన్ని పొందలేకపోయారు. ఎందుకు పొందలేకపోయారంటే అత్యాస్వరూపుడుగా ఆడవాళ్ళు కోరుకున్నవన్నీ తీర్చే అవకాశం పెరుమాళకు లేదు. ఆయన అత్యాస్వరూపంగా వేయించేసి ఉన్నాడు కనుక. అందుకనే ఏం చేశారు? ఆడవాళ్ళకు కూడా అలాంటి జ్ఞానాన్ని ఆలోచనని కలుగ చేశాడు పెరుమాళ్ళు. అవును కదా, అర్చా పెరుమాళ యొక్క నియమాలని ఉల్లంఘించమని చెప్పడం అది నా స్వరూపానికి సరైనది కాదు కనుక ఇదే విభవావతారాల్లోకి వెళ్ళాము అంటే నేను కోరుకున్న రీతిగా నాకు అలాంటి అనుభవాలని ఆయన దగ్గర నుంచి పొందే అవకాశం ఉంటుందని అవతారత్తు ఏరప్పోనారు, అవతారాల్లోకి ప్రవేశించారు ఆడవాళ్ళు అనుభవించడానికి. అదే పిరందవారం వలరందవారం అనేటువంటి తిరువామిడు. అది కాలాంతరమాగయ్యాలే కిట్టప్పెత్తిలారు. అది ఎప్పుడో ఏమండి విభవావతారాలంటే కృష్ణావతారం. కృష్ణావతారం అంటే ఎప్పుడుది? ఎప్పుడో. ఇప్పుడు ఎక్కడున్నారు వీరు ఆళ్వారు? తిరుక్కురుగూరులో ఉన్నారు. తిరుక్కురుగూరులో ఉన్నటువంటి ఆళ్వార్లు
ఆ తిరువణ్వండూరు వెళ్ళటం అంటే ఈ పక్షుల్ని పంపిస్తే ఎలాగోలా కొంచెం ఆహారం మూట కట్టుకున్నాయంటే సాయంత్రానికో ఎప్పటికైనా సమీపించి వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు కృష్ణావతారం అంటే ఎక్కడండి? ఈ తిరువణ్వండూరు అంటే తిరుక్కురుగురికి కొంచెం సమీపం, కానీ ఈ మధురై పట్టణం అంటే ఎంత దూరం కనుక ఈ పక్షులు వెళ్తాయో వెళ్ళవో తెలియదు. అంతేకాదు అది ఇప్పుడా ఆయన అవతరించి ఉన్న సమయం కాదు కదా, కాలాంతరం, ఎప్పుడో గడిచిపోయింది కృష్ణావతారం. గడిచిపోయిన ఇప్పుడు ఆయన లేడు కదా ఈ లోకంలో, కాబట్టి అది కాలాంతరం కావటం చేత కిట్టపెట్టిలర్ సమీపించడానికి పొందలేకపోయారు. అంటే ఆడవాళ్ళు వెళ్ళి పొందుదామన్నా దూతల్ని పంపుదామన్నా దూరంగా ఉండటం ఒక కారణం ఆ ఊరు. అంతేకాదు అది కాలాంతరంలో గడిచిపోయింది. ఇప్పుడు రామావతారం అన్నా కృష్ణావతారం అన్నా ఎలాంటివి తీర్థం ప్రసాదేయదే అన్నట్లుగా ఆ సమయంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనుభవాన్ని ఇచ్చేటువంటివి. అలాంటి అనుభవం ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేటప్పటికి కాలాంతరం అయిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన పరమపదానికి. అలాంటి సమయం కావటం చేత కిట్టపెట్టిలేరు పొందలేకపోయారు. అదుదానే తలత్తిక్కువడలాయిత్తు, అది దివ్య దేశాల్లో వెళ్ళినా వారి యొక్క అభిమతం ఈడేరలేదు. అలానే అవతారాల్లోకి వెళ్తే అది ఎప్పుడో కాలాంతరం. అదుదానే తలత్తిక్కువడలాయిత్తు, అలా కాలాంతరం అంటే ఎక్కడా పొందలేకపోయారు కదా. ఒక తలత్తి ఏర్పడింది ఆడవాళ్ళలో. అంతేదా ఇప్పుడు ఈ తిరువణ్వండూరికి పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు. ఎందుకు ఇక్కడికి పంపుతున్నారు? ఈయన నిత్య సన్నిధియం ఉండాయ్ ముగప్పు అజక్కత్తాలం కురయ్యత్తు శక్తి వైకల్యముం ఇన్నిక్కే ఇరుక్కిర ఇవ్విడమే అమయ్యం ఎన్నుమేండారు. ఇదిగో ఇక్కడైతే ఇప్పుడు కృష్ణావతారం అనుకున్నారు, అది ఎప్పుడో కాలాంతరంలో జరిగింది వెళ్ళిపోయింది అన్నారు. అలా కాదు కదా, ఇక్కడ నిత్య సన్నిధియం ఎప్పుడూ వేంచేసి ఉంటాడు. ఏమండి అక్కడికి రామచంద్రుడు వచ్చాడట, వచ్చిన రామచంద్రుడు ఓ 2 రోజులు మాత్రం ఇప్పుడు మనం అనుకుంటాం కదా, విజయకీలాద్రి మీదకి స్వామివారు వేయించేశారు ఆ పెరుమాళని సేవించడానికి. ఎన్ని రోజులు ఉంటారండి అని అడుగుతాం కదా మనం వెంటనే. నిత్య సన్నిధి ఎక్కడ ఇప్పుడు స్వామివారికి? శంషాబాదు. ఆ శంషాబాదులో అయితే ఉండే అవకాశాలు ఉండొచ్చు, కానీ విజయకీలాద్రిలో ఎన్ని రోజులు ఉంటారండి అని వెంటనే ప్రశ్నేస్తామా? అప్పుడు వారు ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. వారిని సేవించుకోవాలన్నా తీర్థగోష్ఠిలో మనం అన్వయించాలన్నా స్వామివారు వేయించేసి ఉన్న సమయంలో మాత్రమే మనకు అవకాశం. అలా కాదు, ఇక్కడ ఈ పెరుమాళ్ళు నిత్య సన్నిధియం ఎప్పుడు. ఇదిగో స్వామివారు వచ్చి 4 రోజులు ఉన్నారండి వెళ్ళిపోయారు, 2 రోజులు ఉన్నారండి వెళ్ళిపోయారండి అనేటువంటి పరిస్థితి కాదు. నిత్యము వేంచేసి, ఎక్కువ భాగం శంషాబాద్ కాబట్టి ఎక్కడ వేంచేసి ఉంటారండి? వారి నిత్య సన్నిధి శంషాబాద్ అండి అని చెప్పేటట్టుగా ఇక్కడ కూడా పెరుమాళ్ళు ఎదుగో రామావతారంలో లాగా కొంతకాలం, కృష్ణావతారంలో లాగా కొంతకాలం ఉండి వెళ్ళేటువంటి వాడు కాదు. ఈ తిరువణ్వండిలో నిత్య సన్నిధి ఆయనది. సరే, మొగప్పు పజక్కత్తాలం ఇదిగో ఆయన కూడా పరిచయమైనటువంటి వ్యక్తిలాగా. అదిగో ఏమండి వెళ్ళినా కానీ ఆ వ్యక్తితోటి మాకైతే పెద్ద సంబంధం లేదండి, వాడి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం మొహమాటంగా, కొత్త వ్యక్తి కదండి అనవలసిన అవసరం లేదు. పజక్కత్తాలం, ముఖం కూడా ప్రాచీనం, బాగా పరిచయమైనటువంటి వాడు కావటం చేతను అది కొరయ్యత్తు, పజక్కత్తాలం కొరయ్యత్తు. కాబట్టి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళామే, వాళ్ళని ఆశ్రయించడమే అనేటువంటి కొరత కూడా ఏం లేదు. పోనీ ఏమండి నిత్య సన్నిధి ఉన్నాడు, రామావతారంలో కృష్ణావతారంలో అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయినా వాళ్ళంటే మంచి శక్తి కలిగినటువంటి వాళ్ళండి. ఈయన అలాంటి వాడు అవునో కాదో, మనకు కావలసినటువంటి ఈ కోరిక మోక్షం అనేటువంటి దాన్ని, కైంకర్యం అనేటువంటి దాన్ని మనకి ఇవ్వగలడో లేడో అందామా అంటే శక్తి వైకల్యము ఇన్నిక్కే, అందులో ఏ కొరత లేదు ఆయనకి. ఇరుక్కిర ఇవ్వడమే అమయ్యం ఎన్నుమేండార్. కాబట్టి నిత్యము వేంచేసి ఉండేటువంటి స్థానము, ప్రాచీనమైనటువంటి స్వామి. అంతేకాదు శక్తి వైకల్యం, శక్తి విషయంలోనూ ఏ తేడా లేకుండా ఇక్కడ వేయించేసి ఉన్నాడే పాంబణయ్యప్పన్. ఈ తిరుక్కురుంగుడిలో తిరుక్కురుంగుడే కదా, వైగల్పు కదా చెప్తాం. తిరువణ్వండూరులో, ఈ తిరువణ్వండూరులో అక్కడ శక్తి వైకల్యము ఎన్నికే, శక్తి వైకల్యం లేకుండా ఇరుక్కిర ఉన్నటువంటి ఇవ్విడమే అమయ్యం, ఈ స్థానమే మనకి సరిపోతుంది. ఇక్కడైతే ఆయన నిత్యం వేయించేసి ఉంటాడు, బాగా తెలిసినటువంటి స్వామి, ఆ శక్తికి లోపం లేనటువంటి వాడు అని ఆడవాళ్ళు
అదిగో 4 చోట్ల శరణాగతి చేసినప్పటికీ అష్టా పెరుమాళ దగ్గర అవతారాలలో అది ఫలించకపోవటం చేత, అవతారాలంటే ఒకసారి ఉండొచ్చు, ఒకసారి వెళ్ళిపోవచ్చండి. అలా కాదు, ఇక్కడ నిత్య సన్నిధి చేసి ఉండేటువంటి స్వామి ఈయన్ని ఆశ్రయిద్దామని ఇక్కడికి వేయించేశారట ఆళ్వార్లు. అవ్వనుసంధానం తాన్ కాల్నడై తందు పోగాదపడి ఈడు పడిత్తు. అవ్వనుసంధానం అంటే ఏమిటట అంటే, ఆళ్వార్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వచ్చారు కదా, వచ్చినటువంటి ఆయన నేరుగా ఆ తిరువణ్వండూరు పెరుమాళ దగ్గరికే వెళ్ళొచ్చు కదా. కానీ ఇప్పుడు ఎందుకండి దూతల్ని పంపిస్తున్నారు ఆళ్వార్లు, పక్షుల్ని దూతలుగా అంటేనట, తిరువల్లవాడులో ఎలాగైతే నగర పొలిమేరల్లోనే ఆగిపోయి బయట ఉన్న ఉద్యానవనాల్లో ఉండిపోయారో కాల్నడై తడవాదా అన్నట్లుగా, కాల్నడై తందు ఆ నడక చేతకాక ఆ లోపల ఉన్నటువంటి ఆ సంభ్రమాలన్నీ వింటూ ఆ బయట ఉన్నటువంటి నగర పొలిమేరల్లో ఉన్నటువంటి తోటల యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఎలా ఉండిపోయారు ఆళ్వారు అక్కడ, ఇక్కడ కూడా ఈ తిరువణ్వండూరులో కూడా లోపలికి ప్రవేశించలేకపోయారట ఆళ్వార్లు. ఏం చేత, ఇక్కడ ఈ దివ్యదేశంలో ఉన్న పెరుమాళ యొక్క ఐశ్వర్యాన్ని చూశారట. ఈయన ఎంత ఐశ్వర్యవంతుడు అనే భావంతో అక్కడే కూలబడిపోయారట. అంచేత అవ్వనుసంధానంతాన్, ఎలాంటి వాడు ఈ పెరుమాళు, ఎంత అందగాడు, ఎంత సంపద కలిగినటువంటి వాడు, ఎలాంటి సులభుడు అని ఈ భావాలన్నీ మనసులోకి రాగానే కాల్నడై తందు పోగాదపడి ఈడుపడి తిత్తు. కాల్నడై తందు నడక రానట్లుగా ఈడుపడిపోయారు ఆళ్వార్లు. అందుకని కాల్నడై తరువారు కాలిరే విజుందు దూతు విడుగిరారు. ఆ నడవగలిగినటువంటి వాళ్ళ యొక్క కాళ్ళ మీద పడి దూతు విడుగిరారు. ఎవరండి ఆ నడవగలిగినటువంటి వాళ్ళు? పక్షులు. అవి తిరియక్కులు కదండి. సరే, వాళ్లే మనకి ఇప్పుడు కార్యాన్ని చేసి పెట్టగలిగేటువంటి వాళ్ళు అని అవ్వనుసంధానమావదు. ఏమిటి ఇక్కడ చెప్పారు కదా, అవ్వనుసంధానంతాన్ అంటే ఏమిటట, తిరువణ్వండూరిల్ ఎంబెరుమానుడే గుణానుసంధానం. తిరువణ్వండూరులో వేయించేసి ఉన్నటువంటి స్వామి యొక్క గుణాలని అనుసంధానం చేసుకోగానే ఏంటి, వాళ్ళకి నడిచేటువంటి శక్తి కూడా లేకపోవటం చేత వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పక్షుల్ని దూతలుగా పంపుతూ ఉన్నారు ఆళ్వార్లు. తాం కీజ్ అనుసంధిత అవతారం దూతర్కు చిన్ను అరువిక్క వన్నాదపడియాయిరుందరు. తాం కీజు అనుసంధిత అవతారం, కిందటి తిరువాయమజిలో ఏది పెరందవారం వలరందవారంలో అనుసంధానం చేసుకున్న అవతారం ఏమిటి? కృష్ణావతారం. అది దూతర్కు చెన్ను అరువిక్క వన్నాదపడియాయిరుందు. అది దూతలకు చెప్పి అలా అక్కడికి పక్షుల్ని దూతలుగా పంపించేటట్లుగా ఉంటుందా? ఎప్పుడో కృష్ణావతారం అది గడిచిపోయి ఆయన పరమపదానికి కూడా వెళ్ళిపోతే అప్పటికి దూతల్ని ఎలా పంపగలరు గనక ఆళ్వారు. అందుకని ఈయన అరివిక్కలాంబడి కిత్తి నిన్నానాగిల్ తిరువణ్వండూరులే అరివిప్పోం ఎన్ను అంగే ఆల్ విరిగిరార్. ఈయన అరివిక్కలాంబడి అని మధ్యలో ఈయన అరివిక్కలాంబడి కిత్తి నిన్నానాగిల్. కానీ ఆ కృష్ణావతారానికైతే దూతల్ని పంపలేరు. కానీ ఇక్కడ అలా కాదు కదా, తెలియచేయటానికి వీలయ్యేటట్లుగా కిత్తి నిన్నానాగిల్ సమీపంలో ఉన్నవాడైతే తిరువణ్వండూరులే అరివిప్పోం, సర్లే ఆ తిరువణ్వండూరులోనే ఆ స్వామికే తెలియజేద్దాము అని అంగే ఆల్ విడిగిరారు, అక్కడే కూర్చొని ఆల్ విడిగిరారు దూతల్ని పంపుతూ ఉన్నారట. ఏమండి, ఆళ్వార్లు శరణాగతి చేశారు. శరణాగతి చేసినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? తత్తస్య సదుసంభవేత్ అని సీతాపిరాట్ ఉన్నట్లుగా ఉండాలి. ఆయన రక్షించినప్పటికీ రక్షిస్తాడు అనే భావంతో ఉండాలి. అంతే కదా. మరి ఇలా దూతల్ని పంపొచ్చా అండి? అదే అరుంబదంలో ఒక ఆక్షేపణ, నినైత్త పరిమాత్తం తిరయ్యా పెట్టాల్ దూతు విడవేణుమో. వాడు భావించినట్లుగా ఆళ్వారు ఆ పరిమాత్రం ఆ కలయిక లభించకపోతే దూతల్ని పంపించచ్చా? శేషియానవన్ செய்த போது కండిరుక్కోం ఎన్ను ఆరిరుక్కవన్నాదో. అదిగో శేషి అయినటువంటి స్వామి ఆయన ఎప్పుడికి రక్షిస్తే అప్పటికి రక్షిస్తాడని ఉండద్దా ప్రశాంతంగా? ఇలా దూతల్ని పంపించేయడమేనా ఆళ్వార్లు అంటే? ఇవర్కు పెరందరు, ఇప్పుడు మళ్ళా మూలంలో ఇవర్కు పెరందరు జ్ఞాన కర్మ అనుగృహీత భక్తి అందే ఒరువన్ ప్రసాదమడియాగ వందదిరే. అండి, ఆళ్వార్లకి ఇలాంటి భక్తి ఎలా ఆళ్వార్లకు కలిగినటువంటి ఈ ప్రీతికి కారణం జ్ఞానము కర్మ అంటే కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలని
ఆచరించటం వల్ల కలిగినటువంటి ప్రీతి కాదు కదా ఇది. అది ఎలాంటి ప్రీతి? అది అయర్వరం అమరர்கள் మయర్వరం మదినలం అరుడినన్ అని చెప్పినట్లుగా ఆయన యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ఈ ప్రేమ కదా ఇదంతా కూడా. ఆడవాళ్ళు ఈ రీతిగా ఉండటానికి కారణం ఏమిటి? ఆయన యొక్క అనుగ్రహమే కారణం. ఆడవాళ్ళు ఇదిగో ఒక భక్తి యోగ నిష్ఠుల వలె కర్మయోగాన్ని ఆచరించి అది జ్ఞానయోగంలో ప్రవేశించి అదే ఆ తర్వాత ముదిరి భక్తి యోగం అయిపోతే ఆ భక్తి యోగ నిష్ఠులైనటువంటి ఆడవాళ్ళకు కలిగినటువంటి ప్రీతి అయితే వాళ్ళు ఆరిరుక్కలా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకని? మనం చేసేటువంటి ప్రయత్నాలను బట్టి సాధనలను బట్టి కదా మనకి ఫలం లభిస్తుంది అని వాళ్ళు ఏమనుకుంటారు? మనం చేసే సాధనలే మనం పొందేటువంటి ఫలానికి కారణము అనుకుంటారు. కనుక వాళ్ళలా ఉండగలుగుతారు. కానీ ఆడవాళ్ళకు కలిగినటువంటి ఈ ప్రీతికి కారణం ఏమిటి? ఆయన యొక్క అనుగ్రహ కారణంగా వచ్చినటువంటి ప్రేమ. అంచేత తన్ తలయిలేயும் ஒன்னுண்டாய் அது நிரம்பிப் பெறவேணும் ఎన్ను ఇరుక్కిలిరే విళంబం పొరుక్కలావాదు. తన తలయిలే ఒన్ను ఉండాయి. తాము చేసేటువంటి ప్రయత్నం ఇదిగో భక్తి యోగం అంటే ఇలా ఉండాలి, అవి చిన్న స్మృతి సంతతి రూప భక్తి అని చెప్పినట్లుగా అలా తమ వద్ద ఏదో కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉన్నాయి. అంతేకాదు అది నిరంబిప్పెర వేణుం ఎన్నురిక్కిడే, అది మనం చేసే ప్రయత్నం పూర్తయినప్పుడు కదా మనకి ఆ ఫలం లభిస్తుంది అని ప్రశాంతంగా, మన ప్రయత్నం ఇంకా పూర్తవలేదు, మన సాధనలు ఇంకా పూర్తవలేదు, పొందుతాం మన సాధనలు పూర్తయినప్పుడు అని భావిస్తే అప్పుడు ఆరి ఉండొచ్చు. కానీ ఇది అలాంటిది కాదే. అది నిరంబప్పెర వేణుం ఎన్నురిక్కిలిరే విళంబం పొరుక్కలాగదు. అది మన సాధనలు పూర్తయినప్పుడు కదా మనకి ఆ ఫలం లభిస్తుంది అని ఆలస్యాన్ని సహించి ఉండొచ్చు. కానీ అంగనం సొల్లలావదు ఒన్నిన్నిక్కే ఇరుందదు ఎవరు తాం పరిగ్రహిత సాధనం తాన్ విళంబ సహముం అందే. అంగనం సొల్లలావదు ఒన్నిన్నిక్కే ఇరుందదు, అలా చెప్పడానికి ఏమి లేదు కదా. వీరిది అసలు ఎలాంటిది? ఆ భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి కలిగినటువంటి ప్రేమ, ఆ భక్తి కావటం చేత అంగనం సొల్లలావదు ఒన్నిన్నిక్కే ఇరుందదు అలా చెప్పడానికి విభక్తి యోగ నిష్ఠులను, జ్ఞాన యోగ నిష్ఠులను, కర్మయోగ నిష్ఠులను కాబట్టి వాళ్ళ యొక్క ఇది సాధనలు పూర్తయినప్పుడు కదా అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదే. ఎవరు తాం పరిగ్రహిత సాధనం తాన్ విళంబ సహముం అన్నే. వీరు స్వీకరించినటువంటి సాధనం ఏమిటి? ప్రపత్తి. ఇది విళంబ సహముం అన్నే. ఎందుకని? ఆలస్యాన్ని సహించినటువంటిది. ఎందుకని? ఆయన చేసేటువంటి ప్రయత్నం ఇదంతా ఆయన కృపతోటి మనల్ని అనుగ్రహించాలి. కాబట్టి మనం చేసే సాధనల వల్ల అయితే మనం ఇంకా సాధనలు పూర్తి చేయలేకపోయామని ఆలస్యం అవ్వచ్చు. కానీ ఇక్కడ అలా కాదే, ఆయన యొక్క కృపతోటి కదా మనం చేసినటువంటి ప్రపత్తి ఎలాంటిదంటే ఇమ్మీడియట్లీ ఫలాన్ని ఇవ్వవలసినటువంటిది. ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా వెళ్తాం మనం, కొంతమంది పుస్తకాలు పంచుతూ ఉంటారు. ఆ పంచే సమయంలో ఆ పుస్తకాలు కొన్ని ఉన్నాయి అక్కడ, ముందుగా కొనుక్కోండి ఎవరికి కావాల్సింటే వాళ్ళు, ఈ పుస్తకం ఖరీదు ఇంత అని చెప్పారు. కానీ ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాత్రమే వెళ్ళారు, ఆ పుస్తకాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఈ పుస్తకాలను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఉచితంగా పనిచేస్తామండి అని చెప్పారు. అప్పుడు ఉచితంగా పనిచేస్తామంటే వీరు వెళ్ళారు, వీరు తీసుకున్నారు, వీరితో పాటుగా ఎంత వేగంగా వెళ్తారు? కొనుక్కోమంటే ఆలస్యమైన సహిస్తారు, కానీ ఎందుకు ఆలోచిస్తారు కాబట్టి కాసేపు. కానీ అదే ఉచితంగా తీసుకోమంటే పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు, ఆలస్యాన్ని సహించలేరు, మళ్ళా ఉంటాయో ఉండవో అని. అంతేకాదు, నాకు కాదండి నాతో పాటు ఇంకొకటి ఎందుకండి, మా ఇంట్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి అని అలా తీసేసుకునేప్పుడు ఆలస్యాన్ని సహించలేరు కదా. అదే రీతిగా ఇదిగో మనం డబ్బులు పెట్టి కొనుక్కునేదైతే ఆలోచించి అడిగేస్తాం. అలానే ఇక్కడ కూడా కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ నిష్ఠులైతే మనం చేసే సాధనలను బట్టి కదా మనకి ఫలం అని వాళ్ళు ఆలోచించే అవకాశం ఉన్నది. కానీ ఇది అలా కాదే, ఉచితంగా ఇచ్చే పుస్తకం లాంటిది. నువ్వు దీనికోసం ₹1 ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. కాబట్టి ఎప్పుడు పొందుదామా అని త్వర ఉంటుంది కదా నీకు. ఆ పుస్తకం ₹100 పెట్టి కొనాలి అంటే ఈ 100 మనం కొనటం అవసరమా, లేదా ఈ 100 కోసం మనం ఏం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదే, ఏమి ఇవ్వక్కర్లా, ఉచితం. నువ్వేమీ చెయ్యక్కర్లా, నువ్వు చేసే ప్రయత్నం ఏమీ లేదు. నువ్వు ఇలా ఒక్కసారి శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అన్నావు, వెంటనే ఆ ఫలం వచ్చేయాలంతే. ఎందుకని? ఇది ఉచితం.
నువ్వు చేసే కృషి ఏమి లేదు, ఆయన ఇవ్వవలసిందే ఉన్నది కనుక అది కూడా ఆయన అనుగ్రహం, ఆడవాళ్ళకి అది ఆయన అనుగ్రహంతో కలిగినటువంటిది కాబట్టి విళంబ సహముం అందే ఉపాయాంతరంగళిల్ కాటిల్ కాల్వాసి ఏత్తముండే. ఇతర ఉపాయాల కంటే దీనికి ఒక తారతమ్యం ఉన్నది. ఇతర ఉపాయాల్లో వాళ్ళు చేసినటువంటి సాధనలే వాళ్ళకి ఉపాయం, కానీ ఇక్కడ సాధనం ఏమిటి? శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్య, ఆయన యొక్క తిరువడిగలనే పట్టుకుంటున్నాం. ఇదే కాల్వాసి, ఆయన యొక్క తిరువడిగళ్లే మనకు ఉపాయం కనుక మనకి ఇంకా ఆలస్యానికి అవకాశమే లేదు. ఇంగనే అడిపట్ట ఉపాయత్తై స్వీకరిస్తవారు. ఇలాంటి సాధనాన్ని స్వీకరించిన ఆళ్వాళ్ళు ఆరు ఇరుక్క మాట్లాడిదే, అదిగో ప్రశాంతంగా ఉండలేరు కదా, ఎప్పుడో ఇచ్చిన నాటికి ఇస్తాడులే అని ఉండగలరా? ఆగయ్యాలే. అంచేత ఆత్తామై కరైపుండు అళి ఆలిట్టు అరివిక్కిరారు. అంచేత ఆత్తామై కరైపురండు ఆలిట్టు అరివిక్కిరారు. ఆర్తి గట్లు తెగి ప్రవహించినట్టుగా ఆర్తి మితిమీరిపోయి ఆలిట్టు అరివిక్కిరారు, ఆ దూతలని పంపించి తెలియచేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. శరణం పుక్కోమాగిల్ అత్తలయ్యాల్ పేరామళవం ఆరిరుక్కోం ఎన్ను ధరిత్తిరుక్క వల్ల ప్రకృతి ఎన్నే. ఏమంటే శరణాగతి చేశాం కదా, ఆయనే కదా ఫలాన్ని ఇవ్వాలి, ఇచ్చిన నాటికి ఇస్తాళ్లే ఫలాన్ని అని ఆరి ఉండేటువంటి స్వభావం కాదు ఆళ్వాళ్ళది. అలాంటి ఎన్నో ధరిత్తిరుక్క వల్ల ప్రకృతి అన్ని అలా ధరించి ఉండగలిగేటువంటి స్వభావం కాదు కనుక ఆళ్వాళ్ళది. అదిగో విళంబాన్ని సహించలేకపోతూ ఉన్నారు ఆళ్వాళ్ళు. అయితే బ్రహ్మాస్త్రం వాయి మడియచ్చైదేయం ఇవరు తూతు విడగిరదు జ్ఞాన కార్యమో చాపల కార్యమో తెరిగిరదిల్లే అంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. అంటే బ్రహ్మాస్త్రం లాంటి ప్రపత్తిని చేశారు ఆళ్వాళ్ళు. బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? ఫలం తప్పకుండా లభిస్తుంది, వీరు కోరుకున్న ఫలం, ఇంకా దానికి తిరుగులేదు కదా. అలాంటి ప్రపత్తిని చేసినప్పటికీ కూడా ఎవరు దూతు విడగిర ఇదు జ్ఞాన కార్యమో చాపల కార్యమో, ఇది జ్ఞాన కార్యమా చాపల్యంతో చేసేటువంటి కార్యమా? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి వాడు మళ్ళా ఇంకొక మామూలు బాణాన్ని ప్రయోగిస్తున్నాడంటే ఏమిటండి? చాపల్యమా ఏమిటి? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు, తిరుగులేని అస్త్రం బ్రహ్మాస్త్రం అంటే. అది ప్రయోగించిన తర్వాత మళ్ళా ఇంకొక బాణాన్ని ఎవరైనా ప్రయోగిస్తారా? కాదు, ప్రయోగించరు కదా. అలానే బ్రహ్మాస్త్రం లాంటి ప్రపత్తిని చేశారు ఆళ్వాళ్ళు. ఆ చేసినటువంటి ఆళ్వాళ్ళు ఇప్పుడు దూతు విడగర ఇదు జ్ఞాన కార్యమో చాపల కార్యమో ఇలా దూతల్ని పంపుతూ ఉన్నారు కదా, ఇది జ్ఞాన కార్యమా చాపల కార్యమా అంటూ కింద అరుంబదలు వేస్తున్నారు. కింద 4, 6 లైన్లో కింద నుంచి బ్రహ్మాస్త్రం ఇత్యాది. బ్రహ్మాస్త్రం ఎంగిరదు అమోఘమాన ప్రపత్తి, వ్యర్థము కాని ప్రపత్తి బ్రహ్మాస్త్రము అంటే. జ్ఞాన కార్యమో చాపల కార్యమో తిరిగిరదిల్లయ్యన్నదు, అది జ్ఞాన కార్యమో చాపల కార్యమో తెలియటం లేదు అంటే ఏమిటట? ప్రపత్తి పణ్యం వారాదవన్ దూతు విట్టాలు వారాన్ ఎన్ను వివేకం ఇన్నిక్కే మేళవం దూదు విడుగయ్యాలే జ్ఞాన కార్యం ఎన్ను నిచ్చేక్కపోగాదు. ఆళ్వాళ్ళు ఇలా దూతల్ని పంపడం అది జ్ఞానంతో చేసిన కార్యమా చాపల్యంతో చేసిన కార్యమో తెలియటం లేదండి. ఏం చేత? అమోఘమైన అస్త్రం ప్రపత్తిని ప్రయోగించారు ఆళ్వాళ్ళు. అది చేసిన తర్వాత కూడా చేసినప్పటికీ కూడా ఫలం లభించలేదు. అక్కడ ప్రపత్తి చేస్తే కూడా ఆ పరిమాణాలు రాలేదు కదా. అలాంటి ప్రపత్తికే రానటువంటి వాడు దూతల్ని పంపిస్తే రాడు అనేటువంటి వివేకం ఉండాలి కదా ఆళ్వాళ్ళకి. ఆ వివేకం లేకుండా మరలా దూతలని పంపించడం చేత ఇది జ్ఞానం ఉన్నవాడైతే ప్రపత్తి అమోఘమైన ప్రపత్తికే రానటువంటి వాడు ఈ దూతలను పంపితే వస్తాడా అనే జ్ఞానం ఉండద్దా? కాబట్టి ఇది జ్ఞాన కార్యమిల్లే జ్ఞాన కార్యం ఎన్ను నిశ్చయక్కపోగాదు, ఇది జ్ఞాన కార్యమని నిశ్చయించడానికి వీల్లేదండి. సరే, చాపల కార్యమా చాపల్యంతో చేసే కార్యమా అంటే అవన్ ఒరుగై కూడలానా గుణ విషయక అధ్యవసాయం నెంజిలే కిడక్కయ్యాలే చాపల కార్యం ఎన్ను నిశ్చయక్కపోగిరదిల్లయ్యన్నపడి ఆయన రావటానికి కారణమైనటువంటి గుణ విషయక అధ్యవసాయం నెంజిలే కిడక్కయ్యాలి అంటే ఆయన రావటానికి అంటే ఎప్పటికైనా ఆయన తప్పకుండా వస్తాడు, ఆయనే నాకు రక్షకుడు అనేటువంటి దృఢ అధ్యవసాయం మనసులో ఉండటం చేతనే ఆయన తప్పకుండా వస్తాడు, నన్ను రక్షించి తీరుతాడు, ఆయన గుణాలు అలాంటివనే
దృఢ అధ్యవసాయం మనసులో ఉండబట్టే ఇప్పుడు దూతల్ని పంపుతున్నారు. కాబట్టి ఇది చాపల్యంతో చేసేటువంటి, ఏదో తెలిసి తెలియక చాపల్యంతో చేశాడులేండి అని అనటానికి లేదు. ఏది ప్రపత్తి చేశారు, వ్యర్థం కానటువంటి అస్త్రం, అమోఘమైన అస్త్రం ప్రపత్తిని వేశారు, ప్రపత్తిని చేశారు. ప్రపత్తి చేసిన తర్వాత ప్రపత్తికే రానటువంటి వాడు దూతల్ని పంపితే వస్తాడా? కాబట్టి ఇది జ్ఞాన కార్యము అని చెప్పలేం మనం. పోని చేపల కార్యము అని చెబుదామంటే ఆళ్వారు దృఢ అధ్యవసాయంతో ఉన్నారు. మంచి ఆయనే రక్షకుడు అనే దృఢ అధ్యవసాయం కలిగినటువంటి వారు కనుకనే ఆయన విషయంలో దూతల్ని పంపుతున్నారు. కాబట్టి ఇది చేపల కార్యము అని చెప్పడానికి లేదండి. పోని ఉభయ కార్యము ఎన్నికే అజ్ఞాన కార్యం ఎన్నాలో ఎన్నా, ఇది జ్ఞాన కార్యము కాదండి, చేపల కార్యము కాదు, అజ్ఞాన కార్యము అని చెప్పొచ్చా ఆళ్వార్లు చేసినటువంటి ఈ కార్యాన్ని? అంటే చూపిస్తున్నారు మళ్ళా మనకి మూలంలో. శృతిగలు కూడా ఎతో వాచో నివర్తంతే ఎన్ను పేచుక్కు నెలం అన్నెన్ను మేండ విషయத்தை మరుపాడురువప్పాసరమిట్టు చల్ల వల్లయ్య వరకు అరివిల్లయ్యన్న వన్నాదు. అజ్ఞాన కార్యం అంటే జ్ఞానం లేకపోవటం కదా. జ్ఞానం లేదని ఎలా అంటామండి? శృతులు కూడా ఎతో వాచో నివర్తంతే అని ఆయన యొక్క ఆనంద గుణం ఒక్కదాన్ని కూడా ఇంత అని వర్ణించడానికి చేతకాక వెనుకడుగు వేసి ఉన్నటువంటి శృతులు కూడా అలా ఉంటే, అలాంటి ఆ సర్వేశ్వరుడు యొక్క పేచుక్కు నిలవన్నెండు మాటలకి సాధ్యం వాచామ గోచరమైనటువంటి ఆయన యొక్క వైభవాన్ని మరుప్పాడు మిట్టు చల్ల వల్ల అసలు స్పష్టంగా మనందరికీ తెలిసేలాగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆడవాళ్ళు ఆరి వెళ్ళే వీరికి తెలివి లేదండి, అజ్ఞానం వీరిది అని చెప్పడానికి లేదు కదా. అందుకని పక్షిగలిన్ కాలిలేయుజిగిరై వరకు అరి ఉండు ఎన్న ఉమ్మన్నాదు. ఏమండి, ఎతో వాచో నివర్తంతే అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పగలిగిన వారు కనుక వీరికి జ్ఞానం లేదు అని చెప్పచ్చు, జ్ఞానం లేదు అని చెప్పడానికి లేదు. సరే, పక్షుల కాళ్ళలో పడినటువంటి వీరికి అరి ఉండు ఎన్న ఉమ్మన్నాదు అంటే పక్షుల్ని దోతలుగా పంపిస్తున్నారంటే వీరు తెలివైన వారైనా? తెలివైన వారు అని అనటానికి కూడా లేదు. ఆనాల్ ఎన్నావది ఎన్నిల్. అయితే ఇప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఇది అంటే వీరిదేమిటట? జ్ఞాన కార్యమాన చాపలమిరే ఇవరదు. జ్ఞాన కార్యమైనటువంటి చాపల్యము ఆడవార్లకు ఉన్నటువంటిది. జ్ఞాన కార్యం ఏం చేస్తుంది? పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. ఆ వైభవం తెలియటం వల్ల వచ్చినటువంటి చాపల్యం ఆయన్ని పొందాలనే అనురక్తిని పెంపొందింపచేస్తుంది. కనుక జ్ఞాన కార్యమైనటువంటి చాపల్యం అండి వీరిది. అంటే ఎలా ఉంటారట? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఇతర విషయంగళిల్ విరక్తీరే జ్ఞానత్తుక్కు ప్రయోజనమాగ చొల్లుగిరదు. అసలు జ్ఞానం అంటే ఏమిటండి? ఇతర విషయాల్లో విరక్తి ఉంటే అది జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం. అదే కదా, పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అని శాస్త్రాలు చెప్తున్నాయా? ఎవరికైతే పరమాత్మ విషయంలో ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఇతర విషయాల్లో విరక్తులై ఉంటారు అని చెప్తున్నారా? అలానే ఆడవాళ్ళు కూడా మార్బాల్ మనం సుజిప్ప మంగయల్తో కైవిట్టు. మార్బాల్ మనం సుజిప్ప ఆయన యొక్క వక్షస్థలంలో వేయించే లక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి స్వామి విషయంలో మనసు చేరిపోతే మంగయర్తోను కైవిట్టు. ఇదిగో లోకంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క అనుభవాలను విడిచిపెట్టామని ఆళ్వారు చెప్పినట్టుగా ఎప్పుడైతే భగవంతుడి విషయంలో ప్రీతి కలుగుతుందో ఇతర విషయంలో విరక్తిరే, ఇతర విషయాల్లో విరక్తే కదా కలుగుతుంది. జ్ఞానత్తుక్కు ప్రయోజనం అది. అంటే మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఏమిటి? జ్ఞానం కలిగినందుకు ప్రయోజనం అంటే ఇతర విషయాల్లో విరక్తులై ఉండటం, అది కదా చెప్తారు. అంద జ్ఞాన ఫలమాయిరే ఇవ్విషయిల్ చాపలం నిరుప్పడు. ఆ జ్ఞాన కారణంగానే ఈ విషయంలో వాళ్ళకు కలిగినటువంటి ఈ చాపల్యానికి కారణం. అంటే పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇతర విషయాల్లో వైరాగ్యం ఉంటుంది కనుక ఆ పరమాత్మని పొందాలి అనేటువంటి జ్ఞానం ఒకటి ఏర్పడింది. కాబట్టి ఎలా పొందాలి, ఏ రీతిగా అయినా పొందాలి అనే చాపల్యం ఆళ్వాళ్ళది. అదే కదా జ్ఞాన వైరాగ్య రాశయైరే. జ్ఞాన వైరాగ్య రాశయైరే ఎవరైనా నాదములు గురించి ఆళ్వందారు స్తోత్రంలో నమో చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే అని చెప్పినట్లుగా నమః చింత్య అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశియే అని రాసిదే. అలాంటి వారు కదా
ఈ నమ్మాడు వాళ్ళు జ్ఞాన వైరాగ్య రాశి కావటం చేత వారికి కలిగినటువంటి చాపల్యం ఇది అంటూ ఇని దూత విడపార్తాల్ నమోచింత్యాద్భుతాకృష్ట జ్ఞాన వైరాగ్య రాశయే అంటే ఏమిటి? భగవంతుడి విషయంలో ప్రీతి కలిగి భగవద్ విషయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఇతర విషయాల్లో విరక్తి ఉంటుంది అని ఎవరి విషయంలో చెప్పారు? వీరి విషయంలో, నాదముల విషయంలో ఆల్వందాలు సాయించినట్లుగా. అంతేకాదు జ్ఞాన అనురాగ మహిమ అతిశయాంత సీమ్నే అని జ్ఞాన అనురాగ మహిమ అతిశయాంత సీమ్నే అని ఈ జ్ఞానం వలన విరక్తి కలుగుతుందట, అనురాగము కలుగుతుందట. ఏమిటి? జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఇతర విషయాల్లో విరక్తి, భగవంతుడి విషయంలో అనురక్తి, ఈ రెండు కలుగుతాయి కనుక ఇప్పుడు ఆళ్వార్లకు కలిగినటువంటి ఈ కార్యం జ్ఞానము. జ్ఞానం ఎందువల్ల? జ్ఞానం ఉందని ఎలా చెప్తావు? ఇతర విషయాల్లో విరక్తులుగా ఉన్నారు కనుక. అది చాపల్యం. చాపల్యం అని ఎలా చెప్తావు? ఈ ఇతర విషయాల్లో విరక్తి కలిగినటువంటి జ్ఞానం కలిగిన వారు కనుక వీరికి ఆయన విషయంలో అనురాగం ఏర్పడింది అని వారు చాపల్యం, జ్ఞానముతో కూడినటువంటి చాపల్యం కలిగినటువంటి వారు ఆళ్వార్లు అని. సరే, ఇప్పుడు పంపిస్తూ అంతేకాదు ఎలాంటిది జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందట అంటే ఆయన విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళని చాపల్యం కలిగిన వాళ్ళగా చేస్తుందట. ఎక్కడ చూస్తామండి మనం ఆ విషయాన్ని? నంజీర్ గారి విషయంలో మనకు కనపడుతుందట. 100 సార్లు భగవద్ విషయ కాలక్షేపాన్ని సాయించినటువంటి నంజీర్ గారు అదే నంబెరుమాళకి తిరుమంజనం సమర్పించే సమయంలో ఆయనకి వస్త్రం మార్చడం కోసమని తెర కడితే ఆ తెరలోంచి ఇలా తెర పక్కకు తీసి చూస్తూ ఉన్నారట. లోపల ఉన్నటువంటి అర్చక స్వామి, ఇంత పెద్దవారు మీరు కూడా ఇలాంటి కార్యం చెయ్యొచ్చా? ఏది తెలియని వాళ్ళైతే చెయ్యొచ్చు. ఏమిటట వీరికి? అదిగో ఆనాడు ఆ యశోదమ్మ చేత కట్టబడ్డాడు, ఆ కట్టబడినటువంటి ఆ కట్టు చూడాలి అనేటువంటి దామోదర బంధనాన్ని చాపల్యం నంజీర్ గారిది. మరి వీరికి జ్ఞానం లేదా? ఆ జ్ఞానం ఉన్నది కనుకనే ఆ విషయాన్ని సేవించాలనే చాపల్యం. అంచేత తెర వేసినప్పుడు తెర తొలగించి చూడకూడదనే ఆలోచన కూడా రానట్లుగా చూస్తున్నారు. అది నంజీర్ గారి విషయంలో మనం చూడొచ్చు. అంటే జ్ఞానం వల్ల వైరాగ్యం కలుగుతుంది. ఏ విషయంలో? ఇతర విషయాల్లో వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో ఆయన విషయంలో అనురాగం కలుగుతుంది కనుక అదే ప్రీతి. అలాంటి జ్ఞానముతో కూడినటువంటి చాపల్యం కలిగిన వారు ఆళ్వార్లు అంటూ. సరే, దూతలుగా పంపుతున్నారు అనుకోండి, పంపించే వాళ్ళని ఆనాడు సీతమ్మ పంపించినట్టుగా ఇని తూతు విడపార్తాల్ ஒரு ఐంద్రవ్యాకరణ పండితనై దూదు విడగృతం అంటే ఏమండి? పంపించే వాళ్ళు ఆనాడు రామచంద్రుడు పంపించాడు అంటే ఒక ఐంద్ర వ్యాకరణ పండితుణ్ణి కదా దూతగా పంపించాడు సీతాపిరాటి దగ్గరికి. ఇత్తాల్ సొల్లుగరదు పిరాటీలు ఉండాన వేత్తమో వెన్నెల్ అదువు ఉండిరే. ఏమండి? సీతాపిరాటి దగ్గరికి ఒక ఐంద్ర వ్యాకరణ పండితుణ్ణి పంపించాడు రామచంద్రుడు. దీని చేత ఏం తూదు విడుగరదు అంటే అలా ఒక సీతాదేవి దగ్గరికి ఒక ఐంద్ర వ్యాకరణ పండితుణ్ణి రామచంద్రుడు పంపినట్టుగా అలా కూడా చేయలేదే, పక్షుల్ని దూతలుగా పంపుతున్నారే. అంటే ఏమిటట? పిరాటీలు ఉండాన వేత్తమో ఎన్నిల్ అదుమో ఉండిరే అంటే ఏమిటట? ఇవి ఐంద్ర వ్యాకరణ పండితనే విడాదే పక్షిగలై విడుగిర విత్తాలి అన్నపడి ఏత్తమంటే ప్రేమాధిక్యం. అంటే ఏమిటి? నా అజ్ఞానం ఎవర్కండు எங்கைக்காக சொல்லுகிறது தன்னை கொண்டே பிராட்டில் ஏத்தும் சாதிக்க பார்த்தால் அதுவும் உண்டு ఎన్నపడి పిరాటిల్ ఏత్తం ఉంది అనక ఏమిటట? పిరాటి కంటే కూడా గొప్పతనం కలిగినటువంటి వారట ఆడవాళ్ళు. ఏమిటి? அவர் ஒருவரையும் அனுபவிக்கையால் வந்ததிரே அவளுக்கு உள்ளது இருவரையும் கூட అనుభవిக்க కోరుగిరా ఏత్తముండిరే ఎవளுకు. సీతాపిరాటి లాంటి ఇది ఆ విశ్లేష వ్యసనం మాత్రమేనా ఏంటి వీరికి? ఇంకా అధికమైనటువంటి విశ్లేష వ్యసనం వీరికి, ఇంకా గొప్పతనం ఆళ్వార్లకి. ఏమిటట? அவள் ஒருவரையும் அனுபவிக்கையால் வந்ததிரே அவளுக்கு உள்ளது. அவர் ஒருவரே
రామచంద్రుడిని ఒక్కడిని అనుభవించడం వల్ల కలిగినటువంటి ఆర్తి మాత్రమే సీతాపిరాటికి ఉన్నది. కానీ ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆర్తి ఇరువరయ్యం కూడా అనుభవిక్క కోరుగిర ఏత్తం ఉండిరేయవడుకు, ఇద్దరిని అనుభవించడానికి తగినటువంటి అనుభవించాలని కోరుకునేటువంటి ఏత్తం కదా ఇవిడికి. అంటే సీతాపిరాటి రామచంద్రుణ్ణి ఒక్కడిని అనుభవించడం వల్ల కలిగినటువంటి ఆర్తి మాత్రమే. కానీ ఈయనకు ఆధిక్యం ఏమిటి? ఆళ్వార్లకి పిరాటిని పెరుమాళని ఇద్దరిని అనుభవించడం వల్ల కలిగేటువంటి ఆర్తి కావటం చేత సీతాపిరాటి కంటే కూడా వీరి యొక్క ఆర్తి ఇంకా గొప్పది, ఇంకా వైలక్షణ్యం ఎక్కువ, వేత్తం వీరిది. విషయానుగుణమాయిరే కలక్కం ఇరుప్పదు, విషయానుగుణమాయి విషయాన్ని పట్టి కదా ఆ కలత కూడా ఉంటుంది. ఇనిత్తాన్ అత్తలయ్యిల్ నిన్ను వందార్కే వార్తై సొల్లివిడ వేణుం ఎన్ను నిర్బంధం ఎల్లయ్యేయవడుకు. అంతేకాదు విషయాన్ని బట్టి కలక్కం ఉంటుంది, మనం పొందాలనుకునే విషయాన్ని బట్టి కదా. అక్కడ ఆవిడ ఒక్కడనే పొందాలనుకుంటుంది, అందుకని కొంత ఆర్తి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు ఉండటం చేత ఆర్తి కూడా ఇంకా అధికంగా ఉంటుంది కదా. అంతేకాదు సీతాపిరాటికి హనుమలాంటి వాడే వెళ్ళాలి. అంచేత ఎందుచేత అంటే ఇనిత్తాన్ అత్తలయ్యిల్ నిండు వందార్కే వార్తై చొల్లివిడ వేణుం ఎన్ను నిర్బంధం ఇల్లయ్యేయవడుకు. సీతాపిరాటి దగ్గరికి వెళ్ళటానికి అది అంతా చుట్టూ ఉన్న ఎవరినైనా దూతలుగా పంపుదాము అంటే సీతాపిరాటి, ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళంతా రావణాసుడి యొక్క అనుచరులైనటువంటి రాక్షసులు కదా, ఇంకెవరినైనా దూతగా పంపించే అవకాశం లేదు సీతాపిరాటికి. కానీ అందుచేత ఆ వచ్చినటువంటి ఐంద్ర వ్యాకరణ పండితుడైనటువంటి హనుమనే మళ్ళా రామచంద్రుడి దగ్గర నుంచి దూతగా వచ్చినటువంటి హనుమనే తాను దూతగా పంపించుకుంది. ఇంకెవ్వరిని పంపించే అవకాశం లేదు ఎవరికి? సీతాపిరాటికి. కానీ ఎందుకని మరి ఆళ్వార్లకు అలాంటి స్థితి కాదట. రావణ శంక ఇల్లామయ్యాలే ఆగయ్యాలే కన్నార్ కన్నారయ్యడంగలం పోగ విడుగిరారు. అక్కడ ఎవరైనా వచ్చినా కూడా ఆ రావణాసురుడే మాయవేషంలో వచ్చాడా, లేకపోతే వాడు రాక్షసుల నిజంగా సాత్వికుడా అని శంకపడాల్సిన అవసరం ఉంది సీతాపిరాటికి. కానీ ఇక్కడ ఆళ్వారికి అలాంటి శంకే లేదు. కండారయ్యడంగలం పోగ విడిగిరారు, కంటికి కనపడిన వాళ్ళందరినీ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆళ్వారే మమ్మల్ని వెళ్ళమంటారా, ఆళ్వారే మమ్మల్ని వెళ్ళమంటారా అని అడుగుతూ ఉండేటువంటి అందరూ బంధువులే, అందరూ అనుకూలురే కావటం చేత ఒక ఐంద్ర వ్యాకరణ పండితుడిని మాత్రమే పంపించగలిగింది సీతాపిరాటి. కానీ ఆళ్వార్లు పక్షుల్ని దూతలుగా పంపడానికి కారణం ఏమిటంటే సీతాపిరాటికి ఇంకో ఆప్షనే లేదు. కానీ ఆళ్వార్ నాయకికి అందరూ సహకరించేటువంటి వాళ్ళే ఆ తిరుక్కురుగురులో. అంతేకాదు పిరిందార్ ఇరంగువదు నెయ్దల్ నిలత్తిలేయిరే, పిరిందార్ ఇరంగువదు అదిగో ఎడబాసినటువంటి వాడు దుఃఖపడేది అక్కడ అంటే నెయ్దల్ నిలత్తిలేయిరే సముద్ర తీర ప్రాంతాల్లో కదండి. అందుకనే తిరువల్లవాడు తిరువన్వండూర్ ఎన్గిర ఇవయెల్లాం మన్నిలంగళిరే. అదిగో అలానే ఈ తిరువల్లవాడు తిరువన్వండూరు ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలే కదా. అంతేకాదు దూతలుగా పంపాలనుకోండి, ఆ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటే కదా దూతలుగా పంపుతారు. దూతు విడువార్ నాయకన్ పక్కలి లేచిన గుణంగా కండిరే విడువదు. నాయకుడి విషయంలో ఏదో కొన్ని గుణాలు చూసి కదా దూతగా పంపుతారు. అవయావన ఏం గుణాలు ఉన్నాయండి ఆయన దగ్గర? ఇత్తలయిల్ ఆర్తి అరియుందనై అరివయ్యుంబుడయ్యనా. ఇత్తలయిల్ ఆర్తి, ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆర్తిని తెలుసుకోగలిగినటువంటి తెలివి కలిగినటువంటి వాడు. అరిందాలు ఒరుగై పీడాన నిర్మయ్యేవుడయ్యనాయ్. ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆర్తి తెలిసింది, రావాలనే స్వభావం, ఆ దుఃఖాన్ని తొలగించాలనే స్వభావం ఉండాలి కదా, ఆ స్వభావం కూడా కలిగినటువంటి వాడండి. అరిందాలు ఒరుగైక్కు ఏడాన నిర్మయుడయ్యనాయ్, తెలిస్తే రావటానికి తగినటువంటి స్వభావం కలిగిన వాడు. ఒరుగైక్కు ఏడాన శక్తి ముడయ్యనా ఇరుక్కయ్యిరే, రావాలనే స్వభావం ఉందండి కానీ రావటానికి శక్తి చాలద్దా? ఆ శక్తి కూడా కలిగినటువంటి వాడేనండి. అవయెల్లాం ఎవల్ దూతు విడుగర విషయత్తిల్ కురై ఇల్లై అంచేత అవయెల్లాం, అందుచే అవన్నీ కారణాలు ఈవిడ దూతల్ని పంపడానికి ఏ కొరత లేనటువంటి విషయం. అరివిల్ వందాల్, సరే జ్ఞాన విషయం ఎలా ఆయన దగ్గరికి పంపడానికి తగిన లక్షణాలు ఆయనకు ఉన్నాయా అంటే
ఈవిడ ఆర్తిని తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగిన వాడు, ఆ ఆర్తి తెలిసిన తర్వాత రక్షించాలనే స్వభావం కలిగినటువంటి వాడు, రక్షించడానికి తగిన శక్తి కలిగినటువంటి వాడు. అవి సరిపోయాయండి. అంతేకాదు ఆయన అసలు జ్ఞానం ఎలాంటిది అంటే జ్ఞాన సంపన్న ఎంగిరపడియే, జ్ఞాన సంపన్నుడండి ఆయన అని చెప్పినట్లుగా அறிவு கொடுத்த వశిష్టాదిగడుక్కు ఉపకరెక్క వల్ల నాంబడి రుప్పాన్ వరువన్. అదిగో ఎంత జ్ఞానము ఆయనకంటే, ఆయనకు అన్ని విద్యలు నేర్పినటువంటి వశిష్ఠుడికే ఉపదేశం చేసినటువంటి వాడు. ఇప్పుడు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు ఇదిగో ఇలా రాజ్యంలో ఇలా ఉండాలి, పరిపాలన ఇలా ఉండాలి, అవన్నీ కూడా వశిష్ఠుడికే ఉపదేశం చేసినటువంటి జ్ఞానమైనది. అంతేకాదు చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లి వనవాసానికి బయలుదేరేటప్పుడు తాను కూడా నేను కూడా నీతో వస్తానయ్యా అంటే ఒక స్త్రీకి ధర్మం భర్తతోటి కలిసి ఉండటమే అని ఉపదేశం చేశాడు కదా తల్లికి కూడా. అలాంటి జ్ఞాన సంపన్నుడు ఈయన. జ్ఞానం ఉన్నదా అంటే ఇదిగోండి ఇలాంటి జ్ఞానం. అరివు కొడుத்த వశిష్టాదిగడుక్కు ఉపకరెక్క వల్ల నాంబడి ఇరుప్పాన్. ఆ జ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళ విద్యలు నేర్పినటువంటి వాళ్ళు వశిష్టాదులు, వాళ్ళకే జ్ఞానాన్ని నేర్పినవాడు. నీర్మయిల్ వందాల్ స్వభావం చూద్దామంటే రిపూణామపి వత్సలం ఎన్నాల్, శత్రువుల విషయంలో కూడా వాత్సల్యం కలిగినటువంటి వాడండి అని. సంజాత బాష్ప ఎన్నుంబడిరే అది రుప్పదు, వారిని సంహరించాడు. ఎవరి కోరిక మీద? సుగ్రీవుడి యొక్క కోరికను అనుసరించే వారిని సంహరించాడు. వారిని సంహరించిన తర్వాత ఆ సుగ్రీవుడు నా అన్న అని ఆయన దుఃఖించడం మొదలుపెట్టాడు. నన్ను అనుసరించిన సుగ్రీవుడు దుఃఖిస్తున్నాడు కదా అని ఈయన దుఃఖించడం మొదలుపెట్టాట రామచంద్రుడు. ఎలా స్తబ్దుడైపోయి సంజాత బాష్ప ఎన్నుంబడిరే అది రుప్పదు. రిపూణాం అంటే శత్రువుల విషయంలో కూడా వాత్సల్యం కలిగినటువంటి వాడు. శత్రు సంహారం చేసిన తర్వాత ఆశ్రయించినటువంటి వాళ్ళని చూసి దుఃఖం కార్చేటువంటి స్వామి అంటూ శక్తి ఇల్వందాల్. శక్తి విషయంలో చూద్దామంటే రంజనీయస్య విక్రమై ఎన్ను ఎదిరిగల్ పక్కలు కేక్కుమత్తనై. అదిగో రంజనీయస్య విక్రమై అని రావణాసురుడు కూడా మోహపడేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు కదా రామచంద్రుడు. అలా ఎదిరిగల్ పక్కలులే కేక్కు, వాళ్ళే ఎదురు శత్రువులే కొనియాడేటటువంటి పరాక్రమం రామచంద్రుడు. ఇనిత్తాన్ నాయకన్ ఆవాన్ அறிவு நிறைவு ఓర్పుగడై పిడియుడయ్యవనిరే. అదిగో ఇనిత్తాన్ ఇక మీదట నాయకుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు? அறிவு అంటే జ్ఞానము, నిరైవు పూర్ణత, ఓర్పు, కడై పిడయ్యుడయ్యవనిరే ఓర్పు, ఇవన్నీ కలిసి ఉండేటువంటి వాడు కదా. ఇప్పటి గుణంగళై ఉడయ్యవనా ఇరుక్కిరవన్ వారాలుగై కుహేతు. అండ్ ఇన్ని గుణాలు ఉన్నాయి కదా. ఆర్తి తెలుసుకుంటాడు, తెలుసుకున్న తర్వాత రక్షించాలనే స్వభావం కలిగిన వాడు, రక్షించడానికి తగిన శక్తి కలిగినటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడు, శత్రువులకు కలిగినటువంటి దుఃఖాలనే చూడలేనటువంటి వాడు. ఇన్ని గుణాలు ఉన్నాయి కదా. మరి ఎందుకు రావటం లేదండి ఆయన అంటే అవ్విడంగలిలే ఆత్తర పలరుండావయ్యాలే అవరగల్ రక్షణత్తిలే ఒరుప్పట్టు ఎత్తలయ్యే మరందాన్ ఇత్తనే. ఆయన రాకపోవడానికి కారణం ఏమిటో చెప్తున్నారు ఆళ్వారే. అని అవ్విడంగలిలే ఆ ప్రాంత ఆ సందర్భంలో అవ్విడంగలి ఆ తిరువన్వండూరులో ఆర్తులైనటువంటి వాళ్ళు ఇక్కడ చెప్పారు కదా ఐశ్వర్యం అని చెప్పారు కదా. ఈ దివ్యదేశానికి ఐశ్వర్యం అంటే ఏమిటట? సిరంద సెల్వము. ఏమిటట? అక్కడ ఆర్తులు అనేక మంది ఉండటం చేత వాళ్ళని రక్షించడంలో ఒరుపట్టు ఇత్తలయ్యే మరందాని ఇత్తనే. ఆయన సహజంగా రక్షించే స్వభావమేనండి. అక్కడ ఆర్తులు అనేక మంది ఉన్నారు, వాళ్ళని రక్షించటంలో పడి నన్ను మర్చాడు ఇంతే. కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా కురుగై పక్షి అంటే, ఏమ్మా నువ్వు చెప్తున్నావు గాని ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఒక ఆవిడ ఉన్నది, ఈవిని రక్షించవయ్యా, ఆవిడ నీ కోసమే దుఃఖిస్తూ ఉన్నదని చెప్పాలి. అదే కదా నువ్వు చెప్పమంటోంది. ఇప్పుడు ఐశ్వర్యం విషయంలో అలా ఉన్నటువంటి వాడు ఇప్పుడు మనం వెళ్ళి చెబితే మాత్రం ఆయన వస్తాడా ఏమిటి మన దగ్గరికి అంటే? రక్షణస్థిలే అన్వయిస్తాల్ అస్తమిత అన్యభావం ఎన్నుంబడిరే ఇరుప్పదు. ఆయన రక్షణ విషయంలో రక్షణ విషయంలో రక్షించడం అనే పనిలో పడితే అస్తమిత అన్యభావం ఇంకో ఆలోచనే ఉండదు. అంచేత ఆయన ఎప్పుడు ఆ రక్షణ విషయంలో పడి మన దగ్గరికి రావటం లేదు తప్ప, మీరు వెళ్ళి ఒక్కసారి గుర్తు చేయండి ఆయన దీక్ష ఏమిటో, అప్పుడు ఆయన తప్పకుండా వచ్చేస్తాడర్రా. అంటే ఆన పిన్బు ఆర్తియై అరివిక్కవరుం ఎన్ను పార్తాల్
అంచేత ఆర్తిని, ఆడవాళ్ళు ఇక్కడ చాలా ఆర్తిగా ఉన్నారని మీరు తెలియజేస్తే చాలు, వచ్చేస్తాడు ఆయన అని చూస్తోంది ఈవిడ. ఇని అరివిత్తాల్ ఆర్తికు ఇత్తలయ్యల్ మేడ్పట్టారు ఇన్నికే ఇరుక్కమిరే. ఇని అరివిత్తాల్ ఇంకా తెలియజేస్తే గనక ఆర్తికు ఇత్తలయ్యల్ మేడ్పట్టారు ఇన్నికే ఇరుక్కమిరే. அறிவிக்குமிடத்தில் தான் கால்நடை தந்து போக மாட்டாள். ఇని అరివిత్తాల్ తెలియజేస్తే ఆర్తికు, ఆర్తికి ఇత్తలయ్యల్ ఆర్తిలో ఈవిడి కంటే మించిన వాళ్ళు ఇంకెవరు లేరు కదా. అరివిక్కుమిడத்தில் తాన్ కాల్నడై తందు పోగ మాట్టాల్. అలా తెలియజేసే సందర్భంలో తనంతట తానే తెలియచేయచ్చు కదా. అంటే ఆర్తి ఎక్కువ కావటం చేత నడక కూడా నడవలేనటువంటి శైథిల్యావస్థ, అందుచేత ఈవిడ వెళ్ళలేకపోయింది. తన బంధువర్గం తనకు మున్బే నోవు పాడదిదే. ఏమండి, ఈవిడ వెళ్ళలేకపోతే చుట్టూ బంధువర్గం ఉంటారు కదా, ఈవిడ దుఃఖం చూసి వాళ్ళు ముందే బాధపడిపోతూ ఉన్నారు వాళ్ళు. ఇని కాల్నడై తందు పోగవల్లారు వేణుమే, కాబట్టి కొంచెం కాస్త నడక నడిచి వెళ్లేవాళ్ళు కావాలి కదా, అంతని చుట్టూ చూశారు. తన పరిసరத்தில் వర్తిక్కిర పక్షిകളെ ఏకదేశవా దేవేశం కోలనాదం నతహితమన సంపద్మనాభం రమేశం. కురు కేశేంద్ర సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యౌ మమహుదినదే రామ పద్మాక్షనాథన్ తిరువరుణ్మాల్ సేనే మొదలు చెడగోపన్నాదముని సీరుయ్యకొండార్. மணக்கால் நம்பி சென்னாம் ஆள வந்தார் குருமாலாதரர் குருகைப்பிரார் கண்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தி முனி இரு கண்ணர் கண்புடையனம் வெள்ளையவரீரெடுத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் எவரருளாட திருவடியோன்னிய தேவ பெருமாள் கை கொண்டருடும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்வென்று சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాడి తిరువాయమజి పిళ్ళై మాదగవాల్ వాజం మణవాళ మామునివన్ వాజియవన్ మారన్ తిరువాయమొజి పిరుళై మానిలత్తోర్ తేరుంబడి రైక్కుం సేర్ హారీతాన్వయవాద్య కౌస్తుభమణిం శ్రీభాష్యకారాత్మజం తద్వంశీయవర ప్రదాయ చరణద్వందాత్త సర్వోదయం వేదోక్తం సైగీక వీర హృదయ వ్యాఖ్యా ప్రపంచోజ్వలం శ్రీరామానుజదేశికేంద్రమనగం సేవేదయాంబోనిజం శ్రీరామానుజదేశికాత్ సుమహితాత్ ఆసూరి వంశోద్భవాత్ ప్రాప్త శ్రీనిగమాంత యుగ్మ విలసత్కూడార్ధమస్మద్గురుం శ్రీమద్వాది భయంకరాన్వయభవ శ్రీరంగ సూరే స్తుతం వేదాంతార్యమహం సదాపి కలయే వేదాంత యుగ్మాప్తయే శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం చరణం ప్రపద్యే కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం శ్రీవాస్య వరదాచార్య పౌత్రం తత్పద సంశయం తాతాయతనయం వందే రఘునాథాహ్వయం గురుం కౌశికాన్వయ సంజాతం వెంకటాజతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు గురుం భజే. శ్రీమతే రామానుజాయ నమః. భాగవత గోష్ఠికి అనేక దాసోహాలండి. ఇందాక భగవాన్ అంటే 6 గుణాలు కదా, అప్పుడు రాలేదు. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అన్నమాట. అది జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు, అలాంటి 6 గుణాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అని, అంతే కదా. ఆ పదం ఇందాక జ్ఞానం మర్చిపోయారు మీరు కూడా. జ్ఞానం అసలు ఉందో లేదో మనకి లేదు, ఆయన తెలియాల్సింది అదే ముందు. ఏమి జ్ఞానం, ఏమి చాపల్యం. జ్ఞానం చాపల్యం అంటున్నా. అయ్యో రామ, ఆళ్వార్ నాయక్ ఇంకా ఏం పక్షుల్ని దోతలుగా పంపుద్దో ఏమి లేదు. అక్కడికి వెళ్ళి మర్చిపోయాడు ఆయన, అంతే. గుర్తు చేయండి అంట. ఇంకా ఈవిడ పంపడం ఇంకా అదే ఫ్రీగా బుక్స్ పంపితే అంతే కదా,
గబగబా వెళ్ళి నాకొకటి, మా ఇంట్లో వాళ్ళకోటి, పక్కింటి వాళ్ళకోటి, ఎదురింటి వాళ్ళకోటి. కన్నం స్వామి ఉదాహరణ అది, కన్నం స్వామి ఉదాహరణ అది. వారిదే అది. అదే అది లేకపోతే మనకి ఎలా తెలుస్తాయి అవి? అదే మనకి రావు. అదే అదే ఇవాళ చేసుకుందాం అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు, గబగబా పాత్రలోకి వెళ్ళిపోయారు. ఏది అయిపోయిన తిరువాయిమడిలు మననం. అవును, గుర్తుంది, మననం చేసుకుందామని గుర్తుంది. కానీ అందులోకి వెళ్ళామంటే అరగంట టైం కూడా చాలదు మనకి, చివరిలో చెప్పుకుందాం అన్నా. ఇందాకే రంగాజన్మ ఫోన్ చేసి తనకి చెప్పాలని ఉందంటే ఈ 100 పాసురాలకైనా లేకపోతే ముందు కూడా మొదటి నుంచే అని చెప్పా. అయితే మళ్ళా ఫోన్ చేసి చెప్పింది, అమ్మ నేను సాపాడికి వెళ్తే అవకాశం ఉండదేమో, నాకు చెప్పాలని చాలా కోరికగా ఉంది, నేనే ముందు చెప్పేస్తానంది. చిన్నమ్మ నువ్వు ముందు కనుక మొదలు పెట్టావంటే అక్కడే అయిపోద్ది, ఇది అవ్వదు, అవతారిక మనకు పూర్తిగా అయ్యాక చెప్పుకుందాంలే అని చెప్పా. నేను ఉన్నానో లేదో గమనించి నాకు అవకాశం ఇవ్వమ్మా అని ఫోన్ చేసింది అనమాట. అవునా, గుర్తుంది నాకు, మర్చిపోలా. కానీ ఈ విషయాలన్నీ విన్న తర్వాత అబ్బా రివిజన్ ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ముందు ఇది ఎదురుగా నేతి మైసూరు పాక్ కనబడినప్పుడు ఇవి కనబడుతూ ఉంటే రివిజనే ఉంది, చేసుకుందాంలే ఇంకో పూట. బూర్లు అట్లా ఉంటాయి, గారెలు అట్లా ఉంటాయి అని. అదే అవన్నీ నిలవ ఉండేయే కదా. ముందు ఎదురుగా వేడి వేడి మైసూరు పాక్ కదా, ఇది తినకపోతే ఎలా అనిపించింది. అది ఏమో నాకు మాత్రం ప్రతిరోజు మీరందరూ కూడా నిత్యం అనుసంధానం చేసుకోవాల్సిన భాగవతులు ఎవరంటే ఈ గోష్ఠిలోకి వచ్చే భాగవతులే. తెలుసా, 98లో విన్నట్లు దీనికి ఇక్కడ డేట్ వేసుకున్నా నేను. 98 తర్వాత ఇంతవరకు ఈ కోశాన్ని తీసేంత గొప్ప పాపాన్నే చేయలా నేను. ఈవేళ ఈ విషయాలన్నీ అనుభవించే భాగ్యాన్ని ఇస్తుంది ఈ భాగవతులే కదా. కాబట్టి అందరి తల ఎల్లాల్ కై మారి లేనన్నట్టు ఒక నమస్కారం తప్ప ఏమీ చేయలేను. అది ప్రతిరోజు కూడా నిత్య ప్రాతస్మరణీయులు అనమాట మీ అందరూ. నా దృష్టిలో అది ఒకళ్ళ 10 మందా, నలుగురా, 25 మందా అని కాదు. ఎవరైతే గోష్ఠిలోకి వస్తారో వాళ్ళ బట్టే కదా. ఒకళ్ళు వచ్చినా చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ గ్రంథం చూసే అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు కదా. 98 అంటే ఎన్నేళ్ళు? 27 సంవత్సరాల క్రితం. నిన్నటిదైతే 98 11వ నెలలో. బహుశా అప్పుడు కూడా తిరుక్కార్తి ముందు 5వ 10 అయిపోయి ఉంటది నాకు. 98 ఎన్నో డేటో వేసి 11వ నెలలో అని రాసుకున్నాను అప్పుడు నేను. అది ఇది ఇంకా డేట్ కనబడిందా? ఇదిగో 1/11 ఈడు సేవించింది డేట్. అది ఇది కూడా 98/11. 98లోనే 27 సంవత్సరం వచ్చిన తర్వాత 27 నక్షత్రాలు అని చెప్పినట్లుగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సంవత్సర కాలం అన్నమాట. అది వేళ ఒకసారి వినే భాగ్యం. చెప్పండి. మీరు 27 సంవత్సరాలు నవ్య సంబంధాలు అంటారు కదా, అలాగా అన్ని సంవత్సరాలు పోయినా మీకు అలాగా మస్తకంలో, పుస్తకంలో కాదమ్మా, మీ మస్తకంలో ఉండిపోయినాయి అన్ని బయటికి తీస్తున్నారు. అదైతే అది అసత్యం. ఇది మస్తకంలోది కాదు, ఇది పుస్తకంలోదే. అమ్మా పుస్తకంలో ఉన్నా మళ్ళీ మస్తకంలో ఉండబట్టి మళ్ళీ ఒక్కసారి చూసేటికి మళ్ళీ టకటక అంతా చెప్తారు. చెప్పి మాకు నిన్న విన్నది ఇవాళ మర్చిపోతాం. అలాంటి అల్పులు మాకు మీలాంటి వాళ్ళు ఉండబట్టే మా ఉద్యోగానికి కొంచెం సహాయపడుతుందమ్మా. అసలు అది కాదు కదా, ఎంతైనా కానీ మళ్ళా చూసే భాగ్యాన్ని ఇచ్చింది మీరు. అది మీకు ఇంకా నేనే ఉపకారం చేయ. ఇవాళ మళ్ళీ ఇప్పుడు రివిజన్ చేసే ఓపిక ఉందా మీకు? మా అమ్మగారు ఉన్నారేమో చూద్దాం. లేనట్లున్నారు. వెళ్ళిపోయారా? 1 గంట దాటిందమ్మా. 1 గంట దాటింది కదా. తను సాపాడు చేస్తూ ఉండి ఉంటది. అదే రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకరోజు చూద్దాం రండి అవి రివిజన్. కానీ రివిజన్ మాత్రం తప్పకుండా చేయాల్సిందే. చేయకపోతే మనకేం పెట్టుకోండి. అమావాస్య పాడ్యం అనగానే మాకు సెలవా అని డిసైడ్ అవుతున్నాం కదా మనం.
ఆ రోజు కూడా లేకపోతే నిజంగానే పాపం మనం ఎన్ని పనులు ఉంటాయి. అదేలే చూద్దాం. మొదలు పెట్టారుగా, రేపు మళ్ళీ ఆపకుండా ఇది చెప్పండి కాసేపు. రేపు పాసురమే చెప్పుకుందాం. రేపు ఇదేమి రివిజన్ కాదు, కానీ చేసుకుందాం. ఎప్పుడైనా కొంచెం పాసురం పెందలాడైన రోజు అప్పుడు చూద్దాం. సరే, శ్రీమతే రామానుజాయ నమః. ఉండనా అండి? ఇంత వైభవంగా ఉమాదేవి దేశం. అవును, ఉమాదేవి గారు మీరు ఈ మధ్య కాలంలో విన్నారు కాబట్టి మీకు కొంచెం గుర్తుండి ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు విని కూడా 5-6 ఏళ్ళు అవ్వలేదు. అయ్యింది మా పాత, నీకంటే మేము ఎక్కడమ్మా అంత గుర్తులు. కాబట్టి చెప్తుంటే నేను చెబుతామంటే విన్నాం అనేది గుర్తు వస్తుంటది. కానీ ఎప్పుడు అదే చదువుతుండే. ఇవన్నీ చదివిన తర్వాత నేను దివ్యదేశాలు వెళ్ళాను అనమాట మొట్టమొదటిసారి, 95 దివ్యదేశాలకి. అప్పుడు ఈ తిరువణ్వండూరు చూసి ఈ పాసాలు అప్పుడప్పుడే కొత్త కదా, ఇంత వైభవం కలిగిన పెరుమాళ్ళు ఈయన అని భావించేవాళ్ళు. అప్పుడు ఇందిరా, నేను అందరం వెళ్ళామన్నమాట మొట్టమొదటిసారి 95 దివ్యదేశాలకి. అమ్మ వాళ్ళ తోడుకోడళ్ళు 3, అనంతలక్ష్మి వదిన, మేము 3 అక్క చెల్లెళ్ళం, 7 మచ్చని కింద వస్తాయి. 8 మంది వెళ్ళాం మేము. అది వెళ్తే ఆ దివ్యదేశాలు కుమారత్తయ్య కూడా వచ్చింది అప్పుడు. అదేలే, కుమారత్తయ్య సంగతి గుర్తులేదు కానీ ఆ 9 మంది వెళ్ళామన్నమాట. అప్పుడు ఇవన్నీ సేవించిన కొత్త కదా, 99లో మేము వెళ్ళింది మొట్టమొదటిసారి దివ్యదేశాలకి, మొత్తం దివ్యదేశాలకి. అప్పుడు ఈ తిరువణ్వండూరు ఇవన్నీ వెళ్ళినప్పుడు ఈ పాసురాలన్నీ అప్పుడు ఇందిరా వాళ్ళు సేవించలేదు కానీ నేను విన్నాను కదా కొత్తగా, ఇలా దూతల్ని పంపిస్తారు అలా చెప్పుకునే వాళ్ళం అప్పుడు. అది 27 ఏళ్ళు కాలాన్ని ఎంత అనాయాసంగా వదిలేసుకున్నామో అనిపిస్తుంది అంతే. సరే, శ్రీమతే రామానుజాయ నమః. ఉండనా అండి? ఇన్నేళ్ళ తర్వాత అయినా కానీ చెప్పే అవకాశాన్ని ఇచ్చారు పెరుమాళ్ళు. చెప్పే అవకాశం కాదు, చూసే భాగ్యం. ఇప్పుడు 6-7 ఏళ్ళు అయిందమ్మా, ఎక్కడో కరోనా వచ్చినప్పుడు మొదలు అప్పటి నుంచి ఇది రెండోసారి కాదు, ప్రబంధాలు మొదలెట్టారు అప్పటి నుంచి. రెండోసారి చెప్పుకుంటాం కదా వదిన. అప్పుడు కరోనాలో ఒకసారి రంగాలత్తయ్య పూర్తి చేయమ్మా అంటే అప్పుడు మీది పూర్తయింది వదినా. అప్పుడు మీది పూర్తయింది వదినా. అప్పుడు ఇవన్నీ ఎక్కడ తొవళిల మామని దగ్గర నుంచి మొదలు పెట్టాం మనం. అదే అక్కడి నుంచే కానీ అసలు ప్రబంధం తీసుకోవటం ఎప్పటి నుంచో మొదలు పెట్టారు. 6-7 ఏళ్ళు అయింది ఇప్పుడు. కాదండి, 20వ సంవత్సరంలోనండి, 19వ సంవత్సరంలోనే కరోనా వచ్చినప్పుడు ఎప్పుడన్నా కానీ. అవును, కరోనా 1920 వచ్చింది. 19 అనుకుంటా, 19 అనుకుంటా. అదిగో వచ్చింది రంగాచనమ్మ నాయకి. ఇప్పుడు ఏం చెప్తుందో వింటారో మరి, ఇవాళ వద్దంటారో మీ ఇష్టం. శ్రీమతే రామానుజాయ నమః. బాబైంది కదా. సరే అయితే అందరు భోజనానికి వస్తారు మగవాళ్ళు. సరే సరే, శ్రీమతే రామానుజాయ నమః. చిన్నమ్మ నీకు ఇవాళ అవకాశం లేదు ఉపన్యాసానికి. చిన్నమ్మా విన్నావా? చెడగోప రామానుజ స్వామి వారు ఏం చేశారమ్మా? అవునా? ఆశ్రమాన్ని వేయించేస్తే ఆశ్రమంట పర్యటన చేసి వారితో తీర్థం తీసుకొని చటారు తీసుకొని దాసోహం చెప్పుకొని వారితో ఆశ్రమం చూసి కాపాడు చేయడానికి వెళ్తారు. వెళ్ళినాక అవకాశం ఉంటే 2 సూక్తులు చెప్తారు, లేకపోతే లేదు. కావిడి నుంచి శతగోప రామానుజాచార్య స్వామి వారు అంటే ఏ ఊరు వారిది? మనవాళ్ళ మామూలు సన్నిధిలో ఉండేవారు కాదు, వారు శతగోపాచార్యులు. వారు వీరెవరు? వరంగల్లా? కాదమ్మా, మేలుకోట నుంచి వేయించేశారు వాళ్ళు. మేలుకోట నుంచా? 3 నెలలు పెద్ద స్వామి ఈయన ఏర్పాటు చేశారంటే నేను పెద్దవాడిని అయిపోయానని. అందుకని చెప్పని పర్యటన తీసుకుంటూ వస్తున్నారు. 3 నెలలు అయింది కదా. అటు ఒంగోలు, కావలి, నెల్లూరు అవన్నీ చూసుకుంటూ ఇక్కడికి వచ్చారనమాట వారు. ఏమిటి పర్యటన ఇప్పుడు వాళ్ళు చేసే పర్యటన? ఏమ్మా, దేనికి పర్యటన వాళ్ళు చేసేది? ఈ పర్యటనలో ఏం చేస్తున్నారు వాళ్ళు అంటున్నా?
అందరికి మంగళాశాసనం పెరుమాళ్ళకి మాలా కైంకర్యం వస్త్రాలు ప్రసాదం అన్ని ఇచ్చారు ఇక్కడ. ఇచ్చారు చిన్నమ్మ. ఇప్పుడు అది సరే బాగుంది. అంటే వీళ్ళు అన్ని దివ్య వంగోలు అవన్నీ సేవించుకొని వస్తున్నారు కదా, అక్కడ కూడా పెరుమాళ వైభవాన్ని ఉపన్యాసం చెప్పడమేనా లేదా ఎంబెరుమానాలను ఏమైనా వేం చెప్పు చేసుకొచ్చారా? అక్కడ అదేం చెప్పలే మాకు, అదేం చూడలేదు. వాటితో పాటు కొంతమంది వచ్చారు, వాటితో పాటు ఒంగోలు అనే దివ్యండి కూడా వచ్చిందంట. మనతో కూడా ఆవిడ ఆయన పలకరించింది నన్ను. ఆవిడ నిన్ను పలకరించిందా? నిన్ను మర్చిపోయే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పని చూసిన తర్వాత అందరు సాపాడికి ఆశ్రమం ఇప్పుడు రూములు ఇచ్చారు వాళ్ళు ఉండటానికి, ఏదైనా కాళ్ళు కలుపుకోవాలని చేయాలంటే. మేము సాపాడు చేసినాక కష్టపడితే ఏమైనా చెప్తారో అక్కడి నుంచి అక్కడి నుంచి పండ్లు పూలు ఎక్కడి నుంచి తెచ్చారు మొత్తానికి పెరుమాణి వస్త్రాలు అవన్నీ తెచ్చారమ్మా. నేను ఎక్కడ దాకా విన్నానంటే నేను చెప్తానండి. నాదములు శ్లోకం చెప్పే నువ్వు తెలియనివ్వండి. అదే జ్ఞాన వైరాగ్య రాసయ్యే అని అక్కడ దాకా విన్నానమ్మా. ఇంకా వాళ్ళు పెద్దలు వహించి చదవడానికి ఆపేసేసాను నేను. అప్పుడు అలానే చెయ్యాలి. అప్పుడు నీకైతే చివరిది పెట్టేస్తే అయిపోద్ది అనమాట. ఏమ్మా రెండో ఆడియో పెట్టేస్తే సరిపోతుంది నీకు. చాలాసేపు చెప్పావు. అప్పటి నుంచి అవతారిక వరకు అయింది చిన్నమ్మ. ఏదో పెట్టేసరికి వినపోతే ఇంకా పెట్టు నువ్వు. అమ్మా సరే చెప్పుకోవడం అయిపోయిందా? అందరు అవ్వలేదు, నువ్వే ఒక్కదానివే వస్తుంది. అయినా ఇప్పుడు టైం చాలా అయింది కదా అని వద్దులే అనుకున్నాం ఇవాళ. చెప్పావుగా నువ్వు 5వ పాసంలో ఉన్న దాన్ని మొత్తం చెప్పేసావుగా. 10 ఏం వచ్చిందని కారణత్వం కార్యకర్తవం అని చెప్పావు కదా నువ్వే మొదట్లోని. అది 5 పదుల్లో. అదే మనం 5 పదుల్లో 50 తిరువాయిమజులు జరిగాయి కదా, వాటిల్లో ఏంటని కదా మనం చెప్పుకునేది. చాలే నువ్వు చెప్పింది అదేగమ్మా. 5 పదుల్లో 10లో ఇది ఉంది, 10లో ఇది చెప్పావు కదా మొదట్లోనే. అవును అదేగా నువ్వు చెప్పదలుచుకుంది కదా. అది కాదు, ఉయ్యర్వల్లో పరత్వాన్ని చెప్పారు, వీడిమిల్లోనేమో సౌలభ్యాన్ని చెప్పారు, భజనీయత్వం అవి. అది వదిలేసేయి. ఇప్పుడు దీని 5వ పదంతా గడిచినట్టే లెక్క మనకి. 5వ పది వరకు అంటే మొత్తం మీద అసలు ఏం చెప్పారు ఆళ్వారు 5 పదుల్లో, ఈ 10లో ఏం చెప్పబోతున్నారు అనేది పరత్వము, కారణత్వము, వ్యాపకత్వము అవి చెప్పారు. ఇందులో శరణ్యత్వం చెప్పబోతున్నారని చెప్పారు. అది 100 పాసురాల్లో ఏం చెప్పారు ఆళ్వారు అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు ప్రతి 10లోను ప్రతి 10 పాసురాల్లో ఏం చెప్పారు అనేది మనం అనుకోవాలి అనుకున్నాం. అది సరే చూద్దాం. కానీ పెరుమాళ అదనా సరే 500లో చెప్పావు కదా. 500 ఏమేమి చెప్పేసి పోనీలే అయితే. సరే అయితే నువ్వు కూడా వెళ్ళి ప్రసాదం తినిపో. ఇంకా పెద్ద ఖాళీ అట్టి పెడతారు, నేను పోయి కూర్చుంటాను అన్నమాట. అవునా? అంటే అక్కడ నీ దోస్తులు ఉన్నారా? నేను ఇన్ని దోస్తులు లేకపోయినా ఒక ఖాళీ ఉండి అక్కడ ఖాళీ ఉండి కూర్చుంటాను. అదేంటి అంత విశేషం అంటే నెల్లూరు, కావిరి, ఒంగోలు అన్ని చెప్పుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాను. అడిగాడు ఇక్కడ త్రివేణి సంగమానికి అంతకుముందు మీరు వేయించేశారు, ఇంటి తీరు కాకముందు వేయించేశారు కావాలా శేషాచార్య సంఘాలు గుర్తుపెట్టారు వారిని. ఇప్పుడైతే జీయరా వారు వేయించేసింది ఇప్పుడు? జీరేనమ్మా. ఇందా నుంచి ఆచార్యులు వారు అనుకుంటున్నాం. జీరు గారే త్రిదినం పట్టుకొని వేయించే 3 నెలల నాడు జీర్ చేశారంట. చెప్పింది 3 నెలల క్రితమే జీయర్ అయ్యారా వీరు? పెద్దవారు ఎవరి దగ్గర అయ్యారు వీరు? మేల్కోటలో ఉన్న జీయర్ అన్నమాట వీరు. సరే అయితే ఇప్పుడు కాపాటు పెట్టకుండా వాళ్ళకి మంగళాశాసనం చేసి పెరుమాళ్ళందరినీ సేవింపు చేసి వచ్చిన సేవింపు చేసి అందరికి మాకు చేసి ప్రసాదం కాపాడుతున్నారు. ప్రసాదం పెట్టారు మాకు. ఇంకా కూర్చున్నాం అన్నమాట. వాళ్ళందరూ చూస్తున్నారు. నన్ను వేణి సంఘం అంటే విశేషం కదమ్మా అందరికీ కూడా. అదేలే. సరే అమ్మా ఉండా తల్లి. శ్రీమతే రామానుజాయ నమః. Thank you.